नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नामस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषं शून्यवादी पाश्चात्या देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्ता वृंदम। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जयो कृष्ण बलराम जयो कृष्ण बलराम कृष्ण बलराम जयो कृष्ण बलराम जयो वृंदावन धाम जयो वृंदावन धाम वृंदावन धाम जयो वृंदावन धाम जयो गौरनिताय गौरनिताय श्री श्री गौरनिताय जयो जयो प्रभुपा प्रभुपा जयो जयो प्रभुपा। हरे नाम संकीर्तन की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे
జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృందం. అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకేర్భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరూ బాగున్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ వినేశ్వరి మాతాజీ. బాగున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మనము ఇప్పుడు ఏవైతే ప్రేయర్స్ మనం పలికాము, రిసైట్ చేశామో, అందులో లాస్ట్లో ఒక ప్రేయరు, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అది కుంతి మహారాణి, కృష్ణ భగవానుడు ఇంకా చివరిలో ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయి అంత అయిపోయి తిరిగి ద్వారకకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కృష్ణ భగవానుడి కోసం చేసినటువంటి ప్రార్థనలు ఇది ఒక ప్రేయర్ అన్నమాట. సో ఇవాళ మన లెక్చర్ కూడా ఈ లెక్చర్లో వస్తుంది ఆ ప్రేయరు. మనం తప్పకుండా దాన్ని డిస్కస్ చేద్దాం ఆ ప్రేయర్స్ని. మరి ఇంతవరకు జరిగినటువంటి సెషన్స్లలో, మీరు అటెండ్ అయినటువంటి సెషన్స్లలో ఏమైనా మీకు సందేహాలు ఉన్నాయా? ఓకే, నేను ఒకసారి రివ్యూ ఇస్తాను ఇంతవరకు ఏం జరిగిందో. మొట్టమొదటిగా నైమిసారణ్య సేజెస్ శౌనకాది ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానంగా సూత గోస్వామి భక్తి అనేది చాలా అవసరం ఈ కలియుగ ప్రజలకి, అన్ని శాస్త్రాల సారం కూడా భక్తే అని చెప్తాడు. ఆ విధంగా 3 చాప్టర్లు కంప్లీట్ అయిపోతాయి. మరి భగవంతుడు తన స్వధామానికి వెళ్ళిపోయాక ధర్మ నియమాలు ఎవరి షెల్టర్ తీసుకున్నాయంటే భాగవతం షెల్టర్ తీసుకున్నాయి అంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా శౌనకాది ఋషులు, మరి ఆ భాగవతం గ్లోరీస్ చెప్పండి మాకు, ఆ భాగవతం ఎవరైతే రిసైట్ చేశారో, ఎవరైతే చెప్పారో, సుఖదేవ గోస్వామి గురించి కూడా చెప్పండి, ఎవరైతే విన్నారో పరీక్షిత్ మహారాజు ఆయన గురించి కూడా చెప్పండి అన్నప్పుడు వెంటనే భాగవతం ఎలా స్టార్ట్ అయిందో చెప్తారు. ఏ విధంగా వ్యాస మహర్షి అన్ని వేదాలు రాసిన తర్వాత చింతిస్తున్నప్పుడు, అసంతృప్తి చెందుతున్నప్పుడు నారద ముని వచ్చి ఇంద్రియ తృప్తి గురించి కాకుండా కేవలం భక్తి గురించి, భగవంతుడి గురించి, భక్తుల గురించి ఉన్నటువంటి గ్రంథమే అది ఒక్కటే జనాలందరికీ సంతృప్తినిస్తుంది, వాళ్ళలో ఉన్నటువంటి శోక మోహ భయ అన్నిటిని తీసేస్తుంది అని చెప్పిన తర్వాత భాగవతాన్ని సంకలనం చేస్తాడు మన వ్యాస మహర్షి. ఏ విధంగా సంకలనం చేస్తాడు? తను మెడిటేషన్ చేసి చూస్తాడు ఫస్ట్ భగవంతుణ్ణి, మాయాదేవిని. భగవంతుడి కంట్రోల్లో ఉంటుంది మాయాదేవి. ఆ తర్వాత బద్ధజీవులు ఏ విధంగా మాయ చేతిలో ప్రభావితమయ్యారు, మరి ఆ ప్రభావితమైనటువంటి బద్ధజీవులు విడిపించడానికి ఉపాయాన్ని కూడా చూస్తారు. అదే భాగవతం.
అలాంటి సీనరీలో, అలాంటి సీన్లో ఆయన భాగవతం రాస్తారు, అలాంటి సిచ్యువేషన్ సమయంలో. మరి ఇప్పుడు ఆ భాగవతం గురించి హిస్టరీ చెప్పిన తర్వాత ఎవరైతే శ్రోత విన్నారో, భాగవతం, సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు, ఈ ముగ్గురు గురించి చెప్పండి ఋషులు అడిగినప్పుడు భాగవతం గురించి అయిపోద్ది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గురించి స్టార్ట్ అవుద్ది. పరీక్షిత్ మహారాజు జన్మ ఎలా తీసుకున్నాడు అని తెలియజేయడానికి స్టార్టింగ్ నుంచి, ఎలాగైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని వదిలి ఎలాగైతే చంపడానికి ప్రయత్నించాడో ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని, ఏ విధంగా మన కృష్ణ భగవానుడు సారీ నిన్న మనం చెప్పుకుంది ద్రోణాచార్యుడు, ఏ విధంగా దాన్ని విధించాడో, అప్పుడు ద్రోణాచార్య యొక్క కుమారుడు అయినటువంటి అశ్వత్థాముడు ఏ విధంగా అయితే బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడో, ఆ బ్రహ్మాస్త్రాన్ని వీరందరూ కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అర్జునుడు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వదిలి దాన్ని రెండింటిని లాగేస్తాడు. ఆ తర్వాత అశ్వత్థాముని ఒక జంతువుని కట్టేసినట్టుగా తీసుకొని వస్తే ద్రౌపది దగ్గరికి వస్తే, ద్రౌపది ఎంతో వ్యాకులత చెంది అతను మాకు గురువుతో సమానం, అతను విడిచిపెట్టాలని ఒకరంటే, లేదు చంపాలని భీముడు అంటే, కృష్ణుడు తనకి చెప్తారు, ఏది నిర్ణయించారో నువ్వే చూడు. ఒక పక్క బ్రహ్మబంధువుని చంపకూడదు, బ్రహ్మబంధువు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పెట్టి అతనికి బ్రాహ్మణ క్వాలిటీస్ లేవు, అయినప్పటికీ కూడా బ్రహ్మబంధువుని చంపకూడదు. కానీ ఇలాగ పసికందువులు చంపినప్పుడు ఒక అగ్రెసర్ని చంపొచ్చు. ఈ చంపకూడదు అన్నదానికి ఆయన ఒక సొల్యూషన్ లాగా నువ్వే ఆలోచించు, ధర్మ నియమాలు తెలిసిన వాడివి అన్నప్పుడు అర్జునుడు వెంటనే తన యొక్క మణిని, అదే కిరీటాన్ని, ఆ మణిని తీసేస్తాడు, కేశాన్ని కత్తిరిస్తారు, రాజ్యాన్ని నుంచి వెళ్ళేస్తారు. అంతవరకు నేను చెప్పుకున్నా. ఇవన్నీ 7 అధ్యాయాలు. మరి ఇవాళ 8వ అధ్యాయం. మరి ఈ విధంగా అక్కడ మరి బ్రహ్మాస్త్రం నుంచి కాపాడాడు. మరి బ్రహ్మాస్త్రం నుంచి కాపాడాక మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఇవాళ చర్చించుకుందాం అన్నమాట. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీ అందరికి కనిపిస్తే. అందరికి కనిపిస్తుందా అండి? Yes, ప్రభుజీ కనిపిస్తుంది. ఓకే. ఇవాళ ఇది 8th చాప్టర్ యొక్క టైటిల్ పేరు ఏం పేరండి? కుంతి మహారాణి ప్రార్థనలు మరియు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా రక్షించబడ్డాడు, అది మనం ఇవాళ చర్చించుకుందాం. సో ద్రోణాచార్యుడికి కుమారుడు అశ్వత్థామ తన ప్రాణాన్ని కాపాడు కోసం మొదటిసారిగా ఒక బ్రహ్మాస్త్రం వదిలిపెడతాడు. ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి చివరి పసికందు ఎవరైతే ఉన్నారో, ఆ కురు వంశాన్ని, ఆ పాండవుల యొక్క వంశాన్ని వాళ్ళందరూ ముందుకు సాగించడానికి ఇంకా మిగిలింది ఒకే ఒక పసికందు. ఆ పసికందే పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజును కూడా చంపడానికి అశ్వత్థాముడు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెడతాడు. మరి అక్కడి నుంచి ఏ విధంగా రక్షించబడ్డాడు, మరి కుంతి మహారాణి ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనము ఈ 8వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ చాప్టర్ నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే కుంతి మహారాణి చేసినటువంటి ప్రార్థనలు అవి ఎంటైర్ కలియుగ ప్రజలు ఈ కలియుగం అంతం వరకు కూడా స్తుతించదగినటువంటి ప్రార్థనలు అవి. అంత మంచి ప్రేయర్స్ అవి. ఒక్కొక్క ప్రేయర్, ఆవిడ చెప్పినటువంటి ఒక్కొక్క ప్రార్థన, ఒక్కొక్క ప్రేయర్ ఏదైతే ఉందో, ఒక్కొక్క శ్లోకము, దాన్ని ప్రతిరోజు మనం మెడిటేట్ చేయొచ్చు. ఆ విధంగా మెడిటేషన్ చేస్తే మనం కృష్ణ భగవానుడు చాలా దగ్గరికి వెళ్తాం, మనలో కూడా ఆ కుంతి మహారాణికి ఉన్నటువంటి భక్తి మనలో పెరుగుతుంది. సో ఇవన్నీ చాలా మనం ధ్యానించదగినటువంటి ప్రార్థనలు. చక్కగా అందరు ఇవాళ చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. నేను శ్లోకాలన్నీ చెప్పడానికి కష్టము, కాకపోతే అన్ని శ్లోకాల యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటాను, మీరు వాటిని క్యాచ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, మనము ముందుకెళ్దాం. ఇప్పుడు ఆ పసికందుల్ని చంపేసిన తర్వాత అశ్వత్థాముడు తన గుర్రం మీద వెళ్తుంటే బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెడితే, ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా తను రిట్రీవ్ చేసి 2 బ్రహ్మాస్త్రాలను కూడా తీసేసి అశ్వత్థాముని శిక్షించి పంపించేసిన తర్వాత, ఇంకా తర్వాత ద్రౌపది, పాండవులు వీళ్ళందరూ ఏం చేస్తారండి, వాళ్ళందరూ కూడా గంగానదికి వెళ్తారు. గంగానదికి ఎందుకు వెళ్తారు? ఆ చనిపోయినటువంటి పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబ్లేషన్స్ ఇవ్వడానికి. ఇప్పటికి కూడా ఇది ఒక కష్టం అన్నమాట. మన 5,000 సంవత్సరాల క్రితం ఇలాగా గంగాలో ఒక నీటిని వాళ్ళకి అర్పించేటప్పుడు ఫస్ట్ ఒక ప్రొసెషన్ లాగా వెళ్తారనమాట. ఆడవాళ్ళు ముందుంటారు, మగవాళ్ళు వెనకుంటారు.
అది ఆచారం, అది భాగవతంలో ఉంటుంది. ఆ విధంగా వెళ్ళిన తర్వాత గంగా నదిలో అందరూ కూడా నీళ్ళు అర్పిస్తారు. అందరు నీళ్ళు అర్పించి అందరు కూడా గంగా నదిలో స్నానం చేస్తారు. అయితే ఆ గంగామాత అనేది గంగా నదిలో ఎందుకు నీళ్ళు అర్పిస్తారు అంటే దానికి ఒక వర్ణన ఉందండి. మీరందరికీ తెలిసినట్లయితే మన వామన అవతారం వచ్చినప్పుడు 3 అవతారాలలో ఒక 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 కాలుని పైన విశ్వ అంచులు పెట్టినప్పుడు ఆ విశ్వ అంచులు క్రాక్ అయ్యి ఆ పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క పాదాలు తగిలి ఆ పాదాల నుంచి గంగామాత కిందికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి గంగా నది విరజ, అక్కడ ఉన్నటువంటి నదిలో నుంచి గంగా నది కిందికి వచ్చింది. అయితే ఆ గంగా నది పురుసుకు వచ్చి పడుతున్నప్పుడు మన శివుడు ఆపుతాడు అనమాట తన జట్టంలో పెట్టుకొని. ఆయన వైష్ణవానం యథాశంభు. మన వైష్ణవులు ఎప్పుడైనా డేంజర్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా సర్వీస్ తీసుకునేటువంటి వ్యక్తి శివుడు అనమాట. అది మనకు సముద్రం మంతరం చిరిగినప్పుడు ఆలాహలం వచ్చినా ఆయనే తన యొక్క కంఠంలో పెట్టుకొని అందరిని కాపాడాడు, విశ్వంలో ఉన్న జీవులన్నిటినీ. గంగానది పైనుంచి వస్తున్నప్పుడు పడ్డా ఆయనే కాపాడాడు. అందుకని వైష్ణవానం యథాశంభు అంటారు. వైష్ణవుడు కల్లా ఉత్తమమైనటువంటి వైష్ణవుడు శివుడు. అందుకే మనకు రుద్ర సంప్రదాయం కూడా శివుడి యొక్క ఆచార్యులు ఉన్నటువంటి వాళ్ళ అది కూడా వైష్ణవ సంప్రదాయమే. అది శివుడి యొక్క పరంపర నుంచి వస్తుంటుంది ఆ సంప్రదాయం. 4 సంప్రదాయాలు: శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, కుమార సంప్రదాయం. ఈ 4 మెయిన్ వైష్ణవ సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలు రుద్ర సంప్రదాయం కూడా ఒకటి. అయితే ఆ తర్వాత ఎవరైతే అందరూ స్నానాలు చేసి గంగా నదులు అందరికీ నీరు అర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాండవులందరూ, యుధిష్ఠిర మహారాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, ఇంకా ఎవరెవరున్నారు, ధృతరాష్ట్రుడు, గాంధారి, వీళ్ళు కూడా ఉన్నారు. అంటే కురువంశాలు అందరూ చనిపోయారు. దుర్యోధనులు, వాళ్ళ 100 మంది కొడుకులు, కూతురులు, ఎన్నో రాజ్యాలు అందరూ చనిపోయారు. వీళ్ళిద్దరు మిగులున్నారు, ధృతరాష్ట్రుడు, వాళ్ళ భార్య గాంధారి, ఇంకా ద్రౌపది, ఉత్తర, కుంతి మహారాణి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా పట్టరానటువంటి దుఃఖం అన్నమాట. సో ఎంత కుటుంబంలో ఉన్న వాళ్ళని చంపుకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఒక్కొక్కరు బంధువులు కదండి. ఆటోమేటిక్గా వాళ్ళందరూ చనిపోయేసరికి ఒక రకమైనటువంటి బాధ. దానికి తోడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి చిన్నపిల్ల పసికందులు వాళ్ళు కూడా చనిపోయారు. ఆ పట్టరాని దుఃఖంలో ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరు ఆ దుఃఖంలో ఉంటారు. గంగా నది నుంచి స్నానం చేసి అలా బయటికి రాగానే ఇంకా కృష్ణుడు, పక్కన ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరినీ ఓదార్చడానికి ప్రయత్నిస్తారనమాట ఆ దుఃఖంలో ఉన్నప్పుడు. మీరు చూడండి, భాగవతం ఎప్పుడు కూడా అక్కడ కృష్ణుడు రెడీగా ఉన్నాడు, వాళ్ళందరికి పక్కనే ఉన్నాడు, కానీ వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు కృష్ణుడు పక్కనే ఉన్నప్పటికీ కూడా. సో భాగవతం అనేది ఎప్పుడైనా మనకు దుఃఖాలు రావు, మనకు ఏడుపులే ఉండవు, ఏడుపులు తీసేస్తుంది, అసలు ఏడుపులే ఉండదు అని ఎప్పుడు భాగవతం ప్రామిస్ చేయదండి. ఎందుకంటే భాగవతంలో ఉన్నటువంటి అంత పరమ భక్తులు అంత దుఃఖానికి గురై అంత శోకంలో ఉన్నారు. కానీ మనకు భాగవతం ఏం చెప్తుందంటే, అంత దుఃఖంలో అంత శోకంలో ఉన్నప్పటికి కూడా మన ఆశను కోల్పోకుండా, మన హోప్ కోల్పోకుండా, మన ఆశని, మన నమ్మకాన్ని, మన చిత్తాన్ని అన్నిటినీ భగవంతుడి వైపు తరలించి ఆయనకు శరణు ఎలా తీసుకోవాలో ఆ భక్తులు మనకు నేర్పిస్తారు. అది మనకు భాగవతం చెప్పేది. అంత దుఃఖంలో కూడా వాళ్ళకి అంత దుఃఖం ఉన్నప్పటికీ కూడా కృష్ణ నువ్వే మాకు శరణం అని కృష్ణుడు పక్కనుండి వాళ్ళని శరణు వేడినప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ ఓదారుస్తారండి. ఎంత బాగా ఓదారుస్తాడంటే, ఒక వ్యక్తి బాగా అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు మొట్టమొదటగా తనకి ఇవ్వాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం. కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి బంధువులు మొత్తాన్ని, చదువు నేర్పినటువంటి గురువులని, సోదర స్వభావంతో ఉన్నవారిని, పినతండ్రుల్ని, తాతలని, స్నేహితులని, కుమారులు లాంటి రిలేషన్ కలిగినటువంటి వారిని అంతమందిని చంపాలి నేను, దానికి బదులు నేను బెగ్గింగ్ చేసి బతుకుతాను, అడుక్కుంటూ బతుకుతాను అని అర్జునుడు తన గాంధీవాన్ని వదిలిపెట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు అంత శోకంలో తనకు చెప్పింది స్పిరిచువల్ నాలెడ్జ్, భగవద్గీత. భగవద్గీత అనేది ఏదో మనకు క్లాస్ రూమ్కి వెళ్ళి చదువుకునేది, ఏదో ఆడుతూ పాటు చదివేది కాదండి. అది ఒకరు డీప్గా శోకంలో ఉన్నప్పుడు ఆ శోకం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ఒక టార్చ్ లైట్.
అంటే మనం బాగా అంధకారంలో ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్ వేస్తే ఏ విధంగా అంధకారంపై వెలుగు వస్తుందో అలాంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేదంటిది మనకు ఆధ్యాత్మిక నాలెడ్జ్. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్నే కృష్ణ భగవానుడు వాళ్ళందరికీ మళ్ళీ ఇస్తాడు. ఆ శోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా శోకం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ భౌతికమైనటువంటి లాస్ ఎలా ఉంటాయి, ఎంత కఠినంగా ఉంటాయంటే ఎవ్వరు కూడా ఈ యొక్క భౌతికమైనటువంటి నియమాలు, ఆ కఠినమైనటువంటి నియమాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. భాగవతం అదే చెప్తుంది మనకు. స్వయాన కృష్ణ భగవానుడికి స్వయాన భక్తులు వాళ్ళందరూ. కృష్ణ భగవానుడితో ఎప్పుడూ ఉండే భక్తులు ఇక్కడికి లీలలు చేయడానికి వచ్చారు. అలాంటి వారు కూడా భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఈ భౌతిక నియమాలకు కట్టుబడి ఉండాలి, తప్పదు, అంతే. కానీ ఆ భౌతిక నియమాలకి కట్టుబడి ఉన్నప్పటికి కూడా మనం ఎప్పుడైతే కృష్ణ భగవానుడికి షెల్టర్ తీసుకుంటామో, భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకుంటామో, ఆయన చెప్పినటువంటి నియమాలు ధర్మాలన్నీ పాటిస్తూ, అలాంటి వారు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వైకుంఠంలో ఉన్నంత ఆనందాన్ని పొందగలుగుతారు. వాళ్ళు ఎంత శోకంలో ఉన్నప్పటికీ కూడా. అది మనకు భాగవతం చెప్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో కఠిన నియమాలన్నీ కూడా అది భగవంతుడి యొక్క ధర్మాలు. అందుకే అంటారు ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని. ఆ ధర్మాల్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారు, ఏముందిలే ఆ ధర్మాలు ఏముందిలే, భగవంతుడు ఇస్తే మేము నియమాలు పెట్టుకోలేమా అని ఇప్పుడు చాలా మంది వాళ్ళందరిని ఏమంటారు అంటే అసురులు అంటారు, రాక్షసులు అంటారు. అలాంటి అసుర స్వభావం ఉన్నవారు భగవంతుడు ఇచ్చినటువంటి నియమాల్ని కరాఖండిగా వాటిని వదిలేసేసి ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఎవరైతే ఆ నియమాలను దాటి మనము మన జీవితాన్ని ఎప్పుడైతే అలా మలుచుకుంటామో, ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఈ ప్రకృతి యొక్క కఠిన నియమాలకు బందీ కావలసిందే. ఏ చిన్న పని చేసినా అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. కర్మనా దైవ నేత్రేన చంతుర్దేహోపపత్తయే అంటారు. ప్రతి ఒక్కరికి సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అలాగా ఈ ప్రపంచం మొత్తానికి సీసీ కెమెరా కర్మనా దైవ నేత్రేన, ప్రకృతి రూపంలో భగవంతుడు ప్రతిది కూడా రికార్డు చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు వీలైనంత వరకు ఆ ధర్మ నియమాలన్నీ మనం పాటించడానికి పూనుకోవాలి. ముఖ్యంగా అలాంటి ధర్మ నియమాలని మనకి ఏవి తెలియనప్పుడు మనం చేయాల్సింది ఈ యొక్క కలియుగంలో హరినామ సంకీర్తన యజ్ఞాలు, హరినామాల్ని జపించడం, వీలైనంత వరకు మాంసాలకి, మగువలకి, మత్తుకి, వీటికి దూరంగా ఉండడం, మోసాలకి, ఈ నాలుగింటికి దూరంగా ఉంటూ మంత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు అన్ని నియమాలు అందులో ఉన్నాయి ఈ కలియుగంలో ఉన్న ప్రజలకి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అలా పాటించినప్పుడు భగవంతుడి యొక్క కృపని మనము పొందొచ్చండి. ఇకపోతే ఈ విధంగా వాళ్ళందరి కృష్ణుడు ఓదారుస్తాడు. సో ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే, యుధిష్ఠిర మహారాజు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళందరూ అక్కడ ఓదార్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యుధిష్ఠిర మహారాజుని తిరిగి ఒక గొప్ప రాజుగా ఈ ప్రపంచంలో, అంటే ఈ భారతదేశం మొత్తానికే కాదండి, ఈ భౌగోళికం, ఈ భూమి మొత్తానికి చక్రవర్తి, ఎంపరర్ గా మారుస్తాడు అనమాట పరీక్షిత్ మహారాజుని. ఏ విధంగా మారుస్తాడు పరీక్షిత్ మహారాజుని? ఈ ప్రపంచం మొత్తం కూడా ఎవరైతే ఇతను ఓడించగలిగే శక్తి ఉందా, లేదంటే ఈ చక్రవర్తి పాలన కింద మీ రాజ్యాల్ని ఉంచండి అని సాటి చెప్తారనమాట. ఈ యొక్క రాజుని ఎవరైతే ఓడించగలుగుతారో వాళ్ళు రావచ్చు. మరి వాళ్ళకి ఎలా తెలుసుద్ది? ఒక గుర్రాన్ని వదులుతారు. ఒక గుర్రాన్ని వదిలినప్పుడు ఆ గుర్రం అనేది అన్ని దేశాలను చుట్టుకుంటూ వస్తుంది అనమాట, అన్ని దేశాలని. ఎవరైతే ఆ గుర్రాన్ని ఆపి, నేను ఆ గుర్రం తిరిగి రాకపోతే పలాని వాళ్ళు ఆపారని తెలుసుద్ది, అప్పుడు వెళ్ళి ఆ రాజుతో ఫైట్ చేసి అప్పుడు ఆ రాజ్యాన్ని వీళ్ళ రాజ్యాన్ని కలుపుకుంటారు. అయితే ఏం జరిగిందంటే, యుధిష్ఠిర మహారాజు అలా అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు, ఆ గుర్రం అన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు ఏకగ్రీవంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు రాజులు మోకరిల్లి మేము శరణం పొందుతున్నాం, మీ చక్రవర్తి పాలనలోనే మేము ఉంటాము అని ప్రతి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనమాట. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 అశ్వమేధ యాగాలు చేశారు. కానీ దీనిని స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రాది రాజ్యం కంటే కూడా గొప్పగా పోలుస్తారు కృష్ణ భగవానుడు. మరి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు 100 కొలది అశ్వమేధ యాగాలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిర మహారాజు 3 అశ్వమేధ యాగాలే. అయినప్పటికీ కూడా ఎందుకు స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడి కంటే కూడా గొప్పగా పోల్చారు అంటే,
స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడి కంటే కూడా ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కృష్ణుడి యొక్క షెల్టర్లో ఉన్నాడు. కృష్ణుడికి పూర్తిగా శరణాగతి తీసుకున్నాడు. కృష్ణుడికి శుద్ధ భక్తుడు. ఒక భక్తుడి యొక్క గ్లోరీ, అది అతను చిన్న పవర్ ఉన్నా కానీ కేవలం అతడు భక్తుడైనటువంటి కారణంగా అతడు అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా చాలా ఉత్తముడిగా చిత్రీకరిస్తాడు కృష్ణుడు. ఆ విధంగా కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజు యొక్క వైభవాన్ని పునరుద్ధరిస్తాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే యుధిష్ఠిర మహారాజును రాజును చేయడానికే ఆ కురుక్షేత్ర యుద్ధం అనేది వచ్చింది. ఎందుకు అలాగా కృష్ణ భగవానుడు చేయాల్సి వచ్చిందంటే, మన సమాజంలో ఈ 5గురిని కాపాడాలండి. బాగా గుర్తుంచుకోండి, ఈ 5గురిని కాపాడాలి. ఆ 5గురు ఎవరెవరంటే, మొట్టమొదటి వారు బ్రాహ్మణులు, రెండవది చిన్న పిల్లలు, మూడవది స్త్రీలు. బ్రాహ్మణులు, పిల్లలు, స్త్రీలు, నాలుగవది వృద్ధులు. బ్రాహ్మణులు, స్త్రీలు, వృద్ధులు, ఐదవది ఆవులు, కౌస్. ఈ 5ంటిని కాపాడాలండి. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకు కాపాడాలి అంటే, ఒక బ్రాహ్మణుడు కానీ సొసైటీలో కానీ బ్రాహ్మణుడు అంటే తనకు బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడైతే ఎప్పుడైతే శాస్త్ర పరిజ్ఞానం ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేటువంటి గురువు లోపిస్తాడో అక్కడ జరిగేది ఒకటే. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం చెప్పే వాళ్ళు ఉండరు, అర్థము కామము ఈ రెండే ఉంటాయి. డబ్బులు సంపాదించామా, ఎంజాయ్ చేశామా. ఇప్పుడు చూస్తున్నట్లయితే మన సొసైటీ ఇలాగే తయారైంది అన్ని చోట్ల. ఎక్కడ కూడా బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా ఎంత సంపాదించామా, ఎంత తిన్నామా. ఇలాంటి సొసైటీ ఎప్పటికైనా డేంజరే. కాబట్టి బ్రాహ్మణులు ఉండాలి అని చెప్పి కృష్ణ భగవానుడు అలాంటి ఒక రాజుని నియమించాలి అని చెప్పి యుధిష్ఠిర మహారాజు వెంట పరిగెడతారు. ఇప్పుడు చూసినట్లు మన ఇస్కాన్ సంస్థ కూడా రూపాయల వారు సొసైటీకి తల లాంటిది, హెడ్ లాంటిది బ్రాహ్మణుడు అనేవాడు. క్షత్రియులు చేతులు లాంటి వారు, వైశ్యులు పొట్ట ఉదరం, శూద్రులు కాలి లాంటి వారు. ఇలాగ అన్ని కలిస్తేనే దేహం. హెడ్ చాలా ఇంపార్టెంట్ అండి, లెగ్ చాలా ఇంపార్టెంట్ కాదండి అంటే దే పార్ట్ దానికే ఇంపార్టెంట్, కానీ హెడ్ మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే అలాంటి బ్రాహ్మణులు క్రియేట్ చేయడం, అంత శాస్త్రీయ నాలెడ్జ్, ఏది ధర్మం ఏది అధర్మం చెప్పే వాళ్ళు ఉండాలి. అందుకోసమనే బ్రాహ్మణులు ఖచ్చితంగా ఉండాలి సొసైటీలో. అది మొట్టమొదటి వారు. ఇకపోతే రెండవ వారు కౌస్, ఆవులు. ఆవులు ఎందుకు ఉండాలి అంటే, ఏ సొసైటీలో అయితే ప్రతి ఒక్కరు ఆవు పాలు తాగుతూ ఆవుకు సంరక్షణ ఇస్తూ ఆవు పేడ అది భూమి మీద పడితే ఎటువంటి భూమి అయినా కానీ అది మళ్ళీ సారవంతమైన భూమికి మారుతుంది. ఈ ప్రపంచంలో ఏది కోల్పోయినా తీసుకొని రావచ్చు, కానీ మట్టి కానీ ఎరోజన్ అయిపోతే, అంటే ఇప్పుడు మట్టి కూడా పొల్యూట్ అయిపోతుంది. అంతా ఎలా తయారైపోయిందంటే ఒక చౌడు భూమిలా తయారైపోతున్నాయి. ఒక భూమి అలా తయారైపోయినప్పుడు దాన్ని రిజువినేట్ చేసే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఒక్క ఆవు పేడలో ఆ మట్టిని మళ్ళీ పునరుద్ధరించేటువంటి శక్తి ఉందన్నమాట. ఇంకొకటి ఆవు పాలు. చిన్న వయసు నుంచి ఎవరన్నా ఒక బిడ్డకి తల్లి లేకపోతే ఆవు పాలు పట్టిస్తారు, అంత శ్రేయస్కరం. ఎవరన్నా కానీ ఆవు పాలు తాగితే వాళ్ళ దేహం, మస్తిష్కం చాలా చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి చిన్నప్పటి నుంచి కానీ తాగిస్తే. అలాంటి ఒక మిరాకిల్ ఫుడ్ రూపాయల వారు అంటే అద్భుతమైనటువంటి ఫుడ్ సైంటిస్టులు ఎప్పుడు క్రియేట్ చేయలేరు. ఆవుకి నోటి మీద గడ్డిస్తే కింద పాలిస్తుందండి. అలాంటి మిషన్ ఎక్కడైనా తయారు చేశారా? ఇన్పుట్ ఈస్ గడ్డి అంటే మనకు ఇక్కడ ఏదైనా గడ్డి వేస్తే ఇక్కడ పాలు వస్తాయి. ఏ సైంటిస్ట్ కనిపెట్టలేదు. ఇప్పుడంటే వీళ్ళు A1 మిల్క్, A2 మిల్క్ అలా తయారు చేస్తున్నారు. ఎన్ని మిల్కులు తయారు చేసినా అది కృత్రిమైనటువంటి పౌడర్లతో చేసింది. పాలు ఆవు పాలని చెప్తారు, కానీ ఆ ప్యాకెట్ పాలు స్టోర్ చేయడానికి ఎన్ని కెమికల్స్ వాడతారు. అవి తాగడం వల్ల ఈ మధ్య క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి చాలా మందికి. కాబట్టి ఆవులు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో. మూడవది పిల్లలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నెక్స్ట్ జనరేషన్ అనేది వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఒక మంచి లీడర్ని తయారు చేయాలంటే అలాంటి పిల్లలకి ఒక మంచి సంస్కారవంతమైన జ్ఞానం ఇవ్వాలి. అది వాళ్ళు పుట్టిన తర్వాత ఇవ్వడం జ్ఞానం కాదండి. వాళ్ళు పుట్టక ముందే గర్భధాన సంస్కారాలు ఉంటాయి. తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుని నిత్యం స్మరిస్తూ, భగవన్ నామాన్ని స్మరిస్తూ ఆ విధంగా ఒకరికొకరు దగ్గర రావడం వల్ల, మంచి సమయంలో దగ్గర రావడం వల్ల మంచి బిడ్డలు పుడతారు, మంచి కాన్షియస్నెస్ నుండి పిల్లలు పుడతారు. అలాంటి పిల్లలు చాలా బాగా గ్రో అవుతూ ఉంటారు, శాస్త్రీయ జ్ఞానాన్ని తెచ్చుకుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళు సొసైటీకి మంచిగా హెల్ప్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఇవ్వాలి పిల్లలకి. కానీ ఇప్పుడు చూసినట్లయితే పిల్లలని ఒక ఆయన అన్నాడు రీసెంట్గా,
నవ్వే డేస్ ఇప్పుడున్నటువంటి కాలంలో పిల్లలందరూ ఎలా పుడుతున్నారంటే సాటర్డే నైట్ విస్కీ తాగిన తర్వాత సండే మార్నింగ్ కలవడం వల్ల, సండే టైంలో కలవడం వల్ల ఆ తర్వాత వచ్చి పిల్లలు పుడుతుంటారంట పిల్లలు వాళ్ళందరికీ. అంటే అంత దరిద్రంగా తయారైపోయింది చూడండి సివిలైజేషన్ మనకు. సాఫ్ట్వేర్ జాబులు అందరికి వెళ్తూ ఉంటారు, వీకెండ్ ఏదో సెలవులు ఇస్తారు, ఆ తర్వాత పార్టీలు చేసుకుంటారు, అలా ఎంజాయ్మెంట్ మూడ్ తోటి పిల్లలు పుడుతున్నారు. అలా కాదండి. అలా పుట్టినప్పుడు మనం చూడొచ్చు ఈ సొసైటీలో చాలా అల్లకల్లోలం జరుగుద్ది. వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి కూడా చాలా డెమోనియగా రాక్షస స్వభావంగా ఉంటుందన్నమాట. మీరు రీసెంట్గా ఒక సినిమా చూసినట్లయితే మహావతార్ నరసింహ, అందులో స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ చూపిస్తారు. అదితి కశ్యప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలవకూడని సమయంలో కలుస్తారనమాట, సంధ్యా సమయంలో. అందువల్ల ఇద్దరు రాక్షసులు పుడతారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపు అని. కాబట్టి మనం కలిసే సమయం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మనకు శాస్త్రాలు ఏవి జస్ట్ అలా చెప్పలేదు, ప్రతిదీ నియమబద్ధంగా ఉంది. మేము నమ్మంలే, మేము ఏదో ఒకటి చేస్తాంలే అంటే దానికి ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా. ఆ విధంగా యుధిష్ఠిర మహారాజు యొక్క వైభవం నిలబెట్టడానికి కృష్ణ భగవానుడు ఇలా చేస్తాడు. ఇకపోతే 4వ వారు స్త్రీలు. ఎక్కడైతే స్త్రీ పవిత్రత ఉంటుందో అక్కడ సమాజ పవిత్రత ఉంటుంది. చాస్టిటీ ఆఫ్ ద సొసైటీ డిపెండ్స్ అపాన్ ద చాస్టిటీ ఆఫ్ ద ఉమెన్ అంటారు ప్రభుపాదులు వారు. అంటే ఒక స్త్రీ యొక్క పవిత్రత ఎక్కడైతే బాగా వర్ధిల్లుతుందో సమాజం కూడా అంత పవిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్త్రీ ఎలా పడితే ఎలాగా రెక్లెస్ గా, రెబలియస్ గా, అపవిత్రంగా ఉన్నదనుకోండి, ఆ సమాజం చాలా ఫాస్ట్ గా అపవిత్రంగా మారిపోద్ది, అన్కంట్రోలబుల్ గా మారిపోద్ది. ఒక అన్చేస్ట్ స్త్రీ, ఒక అన్చేస్ట్ అంటే తను భర్తకు అనుగుణంగా నడుచుకున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో సొసైటీలో వచ్చిందంటే తాను క్రియేట్ చేసేటువంటి అలజడి అంతా ఇంత కాదు, చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు. అందుకే ప్రభుపాదుల వారు అంటారు మన శాస్త్రాలలో కూడా, ఒక స్త్రీ ఎప్పుడు కూడా తండ్రి సంరక్షణలో ఉండాలి పెళ్ళి అయ్యేంత వరకు, పెళ్లి తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, ఆ తర్వాత వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలి. ఆ విధంగా ఎప్పుడు ఎవరో ఒకరు సంరక్షణలో ఉండాలి, లేదంటే తనని ఎంతో మంది ఎక్స్ప్లోయిట్ చేస్తారు. ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది పేరెంట్సే పిల్లలకి ఎలాంటి బట్టలేసి బయటికి పంపుతున్నారండి. ఉమ్, వయసులో ఉన్నటువంటి అమ్మాయిలకి అలాంటి బట్టలేసి బయటికి పంపితే నార్మల్గా సొసైటీలో బయట తిరుగుతున్న వాళ్ళు ఎవరు ఋషులు కాదండి. ఎప్పుడు మెడిటేషన్లో ధ్యానంలో ఉండి సెల్స్ కంట్రోల్, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే అంతగా బయట అలా ఎవరు లేరు ఇప్పుడు. అందరూ వైను విస్కీలు తాగి ఎలా పెడితే అలా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు మైండ్ మొత్తం డిస్టర్బ్లో ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ ఎక్స్ట్రా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇంకా సొసైటీలో రేప్స్, ఇవన్నీ హత్యలను ఎందుకు జరగవండి? ఆటోమేటిక్గా జరుగుతాయి. నేనేదో ఆడవాళ్ళు ఇలా తప్పుగా వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నారు అందుకే మగవాళ్ళు ఇలా చేస్తున్నారు అని మగవాళ్ళు సపోర్టింగ్ చెప్పట్లేదండి. అది కూడా ఒక ఫ్యాక్టరీ అంటున్నాను. ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక తల్లి దగ్గర చిన్న వయసులోనే మంచిగా ట్రైన్ అవుతాడో, అలాంటి తల్లి ఒక అమ్మాయికి, ఎవరైతే ఒక స్త్రీకి నిజమైన పరిపూర్ణత మాతృత్వంతో వస్తుంది. ఎందుకంటే తను ఒక బిడ్డకి ట్రైనింగ్ మొట్టమొదటి గురువు. అలాగా ట్రైన్ అయినప్పుడు, అలాంటి బిడ్డల్ని బయటకు వదిలినప్పుడు అప్పుడు అబ్బాయిలు కూడా చాలా నీట్గానే ఉంటారు. కాబట్టి ఎక్కడైతే స్త్రీలు వాళ్ళు నిజంగా మన సంప్రదాయంలో ఉంటారో ఆటోమేటిక్గా సొసైటీ ఆటోమేటిక్గా మంచిగా మారిపోతుందండి. కాబట్టి ఆ విధంగా స్త్రీలను ప్రొటెక్ట్ చేయడానికి కూడా, లేదంటే స్త్రీలు ఒక్కసారి పొల్యూట్ అయ్యారు అంటే సొసైటీలోకి వర్ణ సంకర వస్తారండి. వాళ్ళకు పుట్టేటువంటి పిల్లల్ని వర్ణ సంకర అంటారు. వర్ణ సంకర అంటే ఎలాంటి వర్ణ సంకర అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా గజిబిజిగా ఉంటాయి. ఎప్పుడు వేరే వాళ్ళని హింసించుదామా, ఎప్పుడు వేరే వాళ్ళని దోచుకుందామా, ఎప్పుడు ఏది పడితే చెడు పనులు చేద్దామా, ఇలాగా వస్తాయంట ఆలోచనలు. కాబట్టి ఒక స్త్రీ ప్రాధాన్యత సొసైటీకి చాలా చాలా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన టెక్నాలజీ సైంటిఫిక్ మూవ్మెంట్ తోటి స్త్రీని విచ్చలవిడిగా ఫ్రీడమ్ ఇవ్వాలనే మూవ్మెంట్ తోటి ఆఫీసులకు పంపడాలు, ఎలా పెడితే అలా చేయడాలు, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందండి? మనం చూసినట్లయితే ఎంతో మంది స్త్రీలు ఆఫీసులు అలాంటి వెళ్ళి ఎన్నో వాటికి ఎడిక్ట్ అయిపోయారు. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ డిఫరెంట్ కంపెనీస్లలో ఆడవాళ్ళు స్మోక్ చేస్తారండి మగవాళ్ళతో కూడా వచ్చి. ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే, అరే నువ్వు ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్లలో చదివావు, అంత మంచి ల్యాక్స్ ప్యాకేజీలు వచ్చాయి నీకు, ఇంతమంది నిన్ను బయటికి వెళ్తే గౌరవిస్తున్నారు, ఇదా నువ్వు ఇక్కడ ఉండి చేసేది? దీనికి నువ్వు ఫ్రీడమ్ అంటావా? స్త్రీకి ఇచ్చే ఫ్రీడమ్ అంటావా? స్త్రీ స్వేచ్ఛ అంటావా నువ్వు దీనిని? ఏ విధంగానమ్మా నువ్వు వచ్చే జనరేషన్కి మంచి పిల్లల్ని తయారు చేసేది?
ఎక్కడైతే ఒక స్త్రీ తన మాతృత్వాన్ని కోల్పోయి ఇలా విచ్చలవిడిగా మారుతారో అక్కడ ఆ సమాజం ఆటోమేటిక్గా డిగ్రేడ్ అయిపోద్దండి. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులని, ఆవులని, పిల్లలని, స్త్రీలని, ఇంకా లాస్ట్ వయోవృద్ధులని, ఈ వృద్ధులను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం నెక్స్ట్ ఉన్నటువంటి జనరేషన్కి ఈజీగా పాస్ చేస్తారు ఏదైనా డిఫికల్టీ సమయం వచ్చినప్పుడు. వాళ్ళ అవసరం చాలా ఉంది. ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటంటే ఆ వృద్ధులకి చాలా తక్కువ టైం ఉంటుందన్నమాట. వాళ్ళు త్వరగా హరినామ సంకీర్తనలు భక్తి చేసి వైకుంఠ గోలోకధామాలకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది పరిపక్వం చెందినప్పుడు వచ్చే జన్మలో మంచి జన్మలు రావడానికి, అప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా కానీ ఆ వృద్ధాప్యులను కొంచెం భక్తి చేస్తే వచ్చే జన్మలో మంచి జన్మలు పుట్టడానికి ఒక మంచి కల్చర్ వాళ్ళకి అందించడానికి. మీరు చూసినట్లయితే బ్రాహ్మణుల్ని కాపాడిన, ఆవుల్ని కాపాడిన, పిల్లల్ని కాపాడిన, స్త్రీలను కాపాడిన, వృద్ధుల్ని కాపాడిన ఈ ఐదుగురికి ఒక ఆధ్యాత్మిక కల్చర్ చుట్టూ తిరుగుతుంది. అలాంటి ఒక కల్చర్ని సొసైటీలో ఎస్టాబ్లిష్ చేయడానికే, ఈ ఐదుగురిని ప్రొటెక్ట్ చేయడానికే కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుని ఒక చక్రవర్తిగా నియమిస్తాడనమాట. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి దుర్యోధనులు ఎలా పడితే అలా చేశారు. ఒక ద్రౌపదిని జుట్టు పట్టి, ఒక పవిత్రమైనటువంటి లేడిని జుట్టు పట్టి నిండు సభలకు తీసుకొస్తారు. కృష్ణ భగవానుడు అక్కడే ప్రామిస్ చేస్తాడు, ఎవరైతే జుట్టు పట్టి తీసుకొని వచ్చారో, ఎవరైతే దానికి కారకులు అయ్యారో, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ఆ కౌరవులు, అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి స్త్రీని అలా అవమానిస్తే వాళ్ళ ఆయుష్ అప్పటికప్పుడే తగ్గిపోతుంది, అప్పటికప్పుడే తగ్గిపోతుంది అని కృష్ణ భగవానుడు చెప్తాడు భాగవతంలో. అందుకే మీరు చూడండి, ఆడవాళ్ళని బయట హింసించినప్పుడు, ఆడవాళ్ళని బయట ఒక పల్లెత్తి మాట అని అన్నప్పుడు, నేను చిన్నప్పుడు నాకు ఇప్పటి గుర్తు, మా చెల్లిని అక్కడ అప్పుడప్పుడు నేను ఆట పట్టిస్తున్నప్పుడు, రే ఆడపిల్లలు ఏంటారు అలా అంటావు, అలా అనకూడదు, తప్పు. మన కల్చర్ చూడండి అసలు ఎంత అంటే, మన భాగవతంలో ఏం చెప్పింది, ఆడవాళ్ళని నోరు జారైనా కానీ ఏమైనా ఒక మాట అంటే మన ఆయుష్ తగ్గిపోద్దంట. అది మన కల్చర్లో ఇంబైబ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్. అంటే అలా అనకూడదు అని మనల్ని అన్నప్పుడు మనల్ని ఖండించినట్టు కాదండి, మనల్ని సంరక్షిస్తున్నారు, మన ఆయుష్ తగ్గిపోకూడదని చెప్పి. ప్రభుపాదులు వారు అంటారు, మన భాగవతం శాస్త్రంలో ఉంటది, ఈ విధంగా చేస్తుండబట్టి ఈ కలియుగంలో ప్రజలు 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు కూడా 30 ఏళ్ళకి హార్ట్ అటాక్లు చనిపోతున్నారు. ఈ మధ్య లైఫ్ స్పాన్ 60 ఏళ్ళు కూడా ఉండట్లేదు. కరెక్టే, ఆడవాళ్ళని ఎక్కడైతే మనం హింసిస్తుంటామో ఆయువు తగ్గిపోతుంటుంది. ఈ ఐదుగురిని ఎవరు హింసించినా కానీ, బ్రాహ్మణులైనా, ఆవులైనా, పిల్లలైనా, ఆడవాళ్ళనైనా, వయోవృద్ధులు ఎవరు హింసించినా ఆయువు తగ్గిపోతుంది. అందుకే ఐదుగురిని మనం ప్రొటెక్ట్ చేయాలి మన ఆధ్యాత్మిక కల్చర్ ఉండాలి అంటే. ఛత్రపతి శివాజీ అంత ఛత్రపతిగా మారాడు అంటే జిజియాబాయి తన చిన్నప్పుడు నేర్పించినటువంటి రామాయణ మహాభారతాలే కారణం అండి. కాబట్టి స్త్రీ యొక్క ప్రాధాన్యత నెక్స్ట్ జనరేషన్కి ఒక లీడర్ని తయారు చేయడంలో ఉంది, అంతేగాని కంపెనీకి వెళ్ళి నువ్వు లక్షలు సంపాదించి ఎలా పెడితే అలా విచ్చలవిడిగా తిరగడంలో కాదు. నేనేదో దీనికి వ్యతిరేకం కాదండి, స్త్రీలు బయట జాబులు చేయకూడదు అన్నట్టుగా వ్యతిరేకం ఏం కాదు. నువ్వు చెయ్యి ఒకవేళ అవసరం నీడు ఉంటే, కానీ నీ మెయిన్ ధర్మాన్ని మర్చిపోకు, భక్తి ధర్మాన్ని, ఆ భక్తిని మన పిల్లలకి ఇవ్వడానికి. ఒకవేళ అది అడ్డంకి వస్తుంది అంటే దయచేసి అన్నిటిని వదిలిపెట్టి భక్తిని పట్టుకొని పిల్లలను ట్రైన్ చేయండి, కృష్ణ భగవాన్ దాన్ని సంరక్షణిస్తాడు. అది మన శాస్త్ర ధర్మాలు చెప్తున్నాయి. సో ఆ విధంగా యుధిష్ఠిరుని కృష్ణ భగవానుడు చక్రవర్తిగా నియమించి, ఆ తర్వాత దానిని 3 అశ్వమేధ యాగాలు నేర్చిన తర్వాత ఆయనని ఆ సీటు మీద కూర్చోబెడతారు అనమాట, తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ఇంకా తన యొక్క ద్వారకాకి బయలుదేరుతుంటాడు. ఇంకా ఓకే, చక్రవర్తిగా నియమించాను, నా కురుక్షేత్ర అయిపోయింది, ఇప్పుడు రాజ్యం నువ్వు బాగా పాలించు అని చెప్పి బయలుదేరుతుంటాడు. కరెక్ట్గా అదే సమయంలో ఉత్తర పరిగెత్తుకుంటూ కృష్ణ భగవానుడి దగ్గరికి వస్తుందండి. ఉత్తర తన గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని చంపడానికి ట్రాన్స్క్రైబ్డ్. ఓకే, నా మాటలు వినిపిస్తున్నాయండి అందరికి? అంటే ఇక్కడ నాకు మెసేజ్ చూపించింది. Yes, Prabhuji. Yes, Prabhuji. ఓకే 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 ఓకే, మ్యూట్ లో ఉంచండి, అందరు కొంచెం వాయిస్ వస్తుంది, అందరు మ్యూట్ లో ఉంచండి. ఓకే, సో ఉత్తర పరిగెత్తుకుంటూ వస్తుంది తన గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డని కాపాడడానికి. మీరందరూ కూడా ఉత్తర యొక్క జన్మను చూసినట్లయితే ఆవిడ పుట్టింది ఒక గొప్ప రాజుకి, విరాట్ రాజుకి. ఆవిడ యొక్క గురువు అర్జునుడే. అంటే తను దాన్ని ఏమంటారు, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒక డాన్స్ మాస్టర్గా తనకు నేర్పిస్తారనమాట ఉత్తరకి. తనకు గురువు ఒక గొప్ప భక్తుడు, తన తండ్రి ఒక మంచి గొప్ప రాజు, తనకు భర్తగా వచ్చింది స్వయాన అభిమన్యుడు, ఒక గొప్ప రాజు. ఆయన మన అర్జునుడి కుమారుడు, ఆయన కూడా మంచి భక్తుడు, అభిమన్యుడు.
తనకు ఒక మంచి గొప్ప భక్తుడికి తల్లవబోతుంది. ఎవరు? పరీక్షిత్ మహారాజు. కలిని చాస్టైజ్ చేశాడు, స్వయంగా కృష్ణ భగవాన్ని చూశాడు. ఈ విధంగా ఉత్తర అన్ని విధాలుగా తను చాలా అదృష్టవంతురాలండి. మంచి తల్లిగా మారింది, మంచి శిష్యురాలిగా, మంచి కూతురిగా, ఉం? వీటన్నిటి పరంగా తను చాలా ఉత్తమురాలు. సో అలాంటి ఆవిడ అభిమన్యుడు చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతాను, నేను కూడా అభిమన్యుడితో పాటు వెళ్తాను, అలా నేను కూడా ఆ మంటలు దూకుతాను అన్నప్పుడు, లేదు లేదు, నీ గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఉన్నాడు, మన పసికందులందరూ చనిపోయారు, ఇక వంశం నిలబెట్టేవాడు నీ ఒక్క గర్భంలోనే ఉన్నాడు, నువ్వు చనిపోకుండా ఉండాలి, తన సంరక్షణ కోసం బతకాలి అని చెప్తే కేవలం తన బిడ్డ సంరక్షణ కోసం మాత్రమే తను బతుకుతుంటుంది. అలాంటి సమయంలో ఒక ఇనుప బాణం, ఒక బాగా అగ్నిగోళం మండుతున్నటువంటి ఇనుప బాణం వస్తుంటుంటే ఆ బాధను తట్టుకోలేక కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఒక శ్లోకం చదువుతుందండి. ఉత్తర ఉవాచ పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నా అన్యం త్వద్ అభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. పాహి పాహి కృష్ణ భగవాన్ అంటే చూడండి, ఇదివరకు కూడా కృష్ణ కృష్ణ మహాబాహో అన్నాడు అర్జునుడు ఒక బ్రహ్మాస్త్రం వస్తున్నప్పుడు, నన్ను కాపాడు కృష్ణ అని. ఇక్కడ ఉత్తర పాహి పాహి మహాయోగిన్ అంటే ఎవరికైనా ఏదైనా ఒక డ్యామేజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు అటు ఇటు తిరగట్లేదండి, వాళ్ళని అడుగుదాం వీళ్ళు అడుగుదాం, డైరెక్ట్ కృష్ణ భగవానుడి దగ్గరికి అడుగుతున్నారు. ఇది ఒక భక్తుల యొక్క లక్షణం అండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా కృష్ణ భగవానుడి పాదాలను పట్టుకోవడం అనేది. ఆవిడేమంటుందంటే, కృష్ణ ఇది నీ నిర్ణయం అయితే, ఇది నీ నిర్ణయం అయ్యి ఈ అస్త్రం వచ్చి నన్ను వధించాలి అంటే నన్ను వధించమను, నా ప్రాణం పోయినా పర్లేదు, దయచేసి వేడుకుంటున్నాను, ఈ గర్భంలో ఉన్నటువంటి పరీక్షితుని కాపాడు, ఈ గర్భంలో ఉన్నటువంటి నా బిడ్డని కాపాడు అని చెప్పుద్దండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ భగవంతుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో ఈ భౌతిక ప్రపంచంలో ఒక తల్లి ప్రేమకి అంటే ఒక సముద్రంలో ఒక అణుకణికంత మనం కంపేర్ చేయొచ్చండి. అంటే తల్లి ఏ విధంగా ఒక బిడ్డ కోసం తాపత్రయపడుతుందో భగవంతుడు కొన్ని వేల లక్షల కోట్లు అన్ని టైమ్స్ తన భక్తుల కోసం అంత తాపత్రయపడతాడు. ఆనేమైపోయినా పర్లేదు తన బిడ్డ బతకాలి అంటుంది. అది నిస్వార్థమైనటువంటి సాక్రిఫైస్ అండి, త్యాగం. అది ఉత్తరమైనటువంటి మాటలు. అదొక తల్లి మాత్రమే అనగలుగుతుంది అలాంటి మాటలు, ఇంకెవరు అనలేరు ఈ ప్రపంచంలో. అది నిజమైనటువంటి ప్రేమకు నిదర్శనం. సో అలాంటి సమయంలో కృష్ణ భగవానుడు తన భక్తులు, తనకి అందరికీ సమానంగా ఉంటాడు, కానీ తన భక్తుల పట్ల కొంచెం ఎక్కువ ప్రేమతో ఉంటారు. ఎందుకంత ప్రేమతో ఉంటాడంటే ఉదాహరణ ఇస్తారు ఇక్కడ భాగవతంలో. తన తండ్రి అందరి కుమారుల్ని సమానంగా చూస్తాడు, కానీ అందరిలో కల్లా ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. ఎందుకు? వాళ్ళు పూర్తిగా ఇతని మీద ఆధారపడ్డారు కాబట్టి, వాళ్ళకి ఎలా బతకాలో తెలియదు. చిన్న చిన్న పిల్లలకి పూర్తిగా ఇతని మీద ఆధారపడ్డారు కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత అలాంటి చిన్న పిల్లలకి ఇస్తారు. అదే విధంగా కృష్ణ భగవాన్ కూడా తన భక్తులు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడండి. ఇమ్మీడియట్ గా కృష్ణ భగవానుడు తన గర్భంలోకి వెళ్ళి పరమాత్మ రూపంలో ఉంటారు. అతని చుట్టూ ఒక సుదర్శన చక్ర వలయాన్ని నిర్మిస్తారండి. ఆ వలయాన్ని నిర్మించి ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసేస్తారు. బ్రహ్మాస్త్రం అంటే ఇప్పుడులాగా మన అణుబాంబులు కాదండి. మన అణుబాంబులు వేస్తే ఎవరిని చంపాలో వాళ్ళని పాటు పాపం ఇన్నోసెంట్ జనాలు కూడా చంపేస్తుంది. కానీ బ్రహ్మాస్త్రాలు ఏంటంటే అవి జస్ట్ మంత్రంతో ఒక చిన్న గడ్డిపోచ కూడా బ్రహ్మాస్త్రంగా మారిపోద్ది. అవి ఎవరిని చంపాలో వాళ్ళని చంపుతాయి. అక్కడ అశ్వత్థామ మళ్ళీ ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలింది. పాండవుల్ని 5గురిని, ఈ పరీక్షిత్ మహారాజుని, వీళ్ళందరినీ చంపేసి ఇంక వంశాన్ని నాశనం చేయడానికి పూనుకుంటాడు. కానీ కృష్ణ భగవానుడు వంశం నిలబడాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి డివోటీ లీడర్ కావాలి అని చెప్పి కృష్ణ భగవానుడు కాపాడుతాడండి. ఆ విధంగా కృష్ణ భగవానుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిరోధించి తన అనూహ్యమైనటువంటి ఒక రక్షణ శక్తి చూడండి. ఎన్ని బ్రహ్మాస్త్రాలు ఏదున్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క శక్తి ముందు, కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం ముందు అవన్నీ కూడా పెద్దగా ఏం పనికిరావు. ఎందుకంటే ప్రతిదీ కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. కృష్ణుడు కాపాడదలుచుకుంటే ఎంత అండి. సో ఈ విధంగా కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని కాపాడతాడు. ఆ పరీక్షిత్ మహారాజు ఆ గర్భంలో తను చూశాడు కాబట్టే బయటకు వచ్చిన తర్వాత నేను చూసినటువంటి ఆ కృష్ణ భగవానుడు ఎక్కడా అని ప్రతి చోట పరీక్షగా వెతుకుతూ ఉంటాడు. అందుకే ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది. సో ఇది మనం పరీక్షిత్ మహారాజు అంటే మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం మన భాగవతం ఫ్లో ఎలా ఉంది. ఫస్ట్ భాగవతం ఎలా ఉద్భవించింది,
తర్వాత పరీక్షిత్ మహారాజు, తర్వాత సుఖదేవ్ గోస్వామి గురించి చెప్పుకుంటాం. సో భాగవతం ఎలా ఉద్భవించింది దాని హిస్టరీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఫ్లోలో ఉన్నాం మనం. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు బిడ్డగా ఎలా పుట్టాడో తెలుసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్, ఆ విధంగా కాపాడిన తర్వాత ఇంకేం చేస్తాడు కృష్ణ భగవానుడు? ఆల్రెడీ యుధిష్ఠిర మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టి బయలుదేరనుకున్నప్పుడు ఉత్తరం వచ్చింది, నన్ను కాపాడయ్యా అని. అప్పుడు ఆగాడు, భక్తుల కోసం ఆగాడు. మరి ఇప్పుడు కృష్ణ భగవానుడు వెళ్తుంటే కుంతి మహారాణి నుంచి వేడుకుంటుంది. ద్వారకాకు బయలుదేరుతున్నటువంటి కృష్ణుడికి కుంతిదేవి యొక్క ప్రార్థనలు ఇవి. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మెడిటేట్ చేయాల్సినటువంటి శ్లోకాలండి వీటన్నిటిని కూడా. నేను వీలైతే ఆ శ్లోకాలన్నీ కూడా మీకు తెలుగులో వాటికి అర్థాన్ని కూడా రాసి పంపిస్తాను. 18 నుంచి 44 వరకు మీ దగ్గర భాగవతం బుక్లు ఉంటే చూసుకోవచ్చు. నేను జస్ట్ ఒక అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ప్రతి శ్లోకానికి ఇక్కడ. కుంతి మహారాణి తను పెళ్ళైనటువంటి కొంతకాలానికి, బిడ్డలు పుట్టినటువంటి కొంతకాలానికి భర్తను పోగొట్టుకుందండి. తాను కూడా భర్తతో పాటు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు లేదు లేదు నువ్వు బిడ్డల్ని కాపాడాలని మాద్రి తన యొక్క 2 కుమారులు కూడా నకుల సహదేవుల్ని ఇచ్చి మొత్తం 5 నువ్వు కాపాడుతూ ఉండు, వాళ్ళని సంరక్షిస్తుండు, నేను అతనితో పాటు వెళ్తానని చెప్పి ఆ విధంగా మాద్రి సతీ సహగమనం చేసిన తర్వాత కుంతి మహారాణి ఈ 5 సంరక్షణ కోసం చాలా 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 కష్టపడుద్దండి. ఆవిడ పడినటువంటి కష్టాలు లేవు. భర్తను పోగొట్టుకుని అప్పుడు కష్టాలు పడింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ద్రౌపదిని ఆ నిండు సభలందరూ అవమానించినప్పుడు వీళ్ళు రాజ్యాలను పోగొట్టుకుంటారు. ఆ తర్వాత రాజ్యాలన్నీ పోగొట్టుకున్న తర్వాత తీరా మళ్ళీ వనవాసాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కురుక్షేత్ర యుద్ధాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కష్టాలు వీడికి వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఆవిడ ప్రార్థనలు చూడడం ఎలా ఉంటాయో. ఫస్ట్ ఏమంటుంది? నువ్వు దేవాది దేవుడివి, బయట మరియు లోపల అంతటా ఉన్నావు. దీనికి ఫస్ట్ శ్లోకం ఈ యొక్క దానికి అర్థం ఏంటంటే కుంతి ఉవాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం నమస్యే పురుషం త్వాద్యం. ఇక్కడ మీరు చూడండి ఎంత కుంతి మహారాణి ఎలా 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 పలుకుతుందో. నమస్యే పురుషం త్వాద్యం, నువ్వు ఆది పురుషుడు అయ్యా అని. కృష్ణ భగవానుడు ఒక రకంగా చూసినట్లయితే కుంతి మహారాణికి మేనల్లుడు, అన్నగారి యొక్క కొడుకే మేనల్లుడు. కానీ మేనల్లుడు అయినప్పటికీ కూడా కుంతి మహారాణికి తెలుసు ఈయన భగవంతుడు, దేవాది దేవుడు, కానీ మా మధ్యలో జస్ట్ మమ్మల్ని పరిరక్షించడానికి ఉన్నాడు అని ఖచ్చితంగా కుంతి మహారాణికి తెలుసు. అందుకే ఇలా ఫస్ట్ శ్లోకంలో చెప్తుంది నమస్యే పురుషం త్వాద్యం, ఓ ఆది పురుషుడా నీకు నమస్కారం అని చెప్తుంది. ఏమంటుంది ఇంకా? ఈశ్వరం ప్రకృతే పరం, నువ్వు ఈ ప్రకృతి కన్నా పరం, ఈ ప్రకృతిని కూడా కంట్రోల్ చేసి ఈశ్వరుడు, నువ్వు పరమేశ్వరుడివి అని కుంతి మహారాణి అంటుంది. నువ్వేది మాలాగే ప్రకృతి నిబంధనలు ఉన్నవాడి కాదు, నువ్వు ప్రకృతినే కంట్రోల్ చేసేవాడివి. మరి అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం, నువ్వు హృదయంలో ఉంటావు, బయట ఉంటావు, కానీ జనాలు ఎవరు నేను చూడలేరు. అలక్ష్యం సర్వభూతానం, నువ్వు ఎవరికి కనిపించవు. మరి ఎందుకు ఆ మాట అంటుంది? ఇందాక ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని కాపాడినప్పుడు బయట కృష్ణుడు కనిపిస్తూనే ఉన్నాడు, మరి ఎప్పుడు లోపలికి వెళ్ళి కాపాడాడు, లోపల కూడా కాపాడుతున్నాడు. అంటే ఆయన లోపల కాపాడుతున్నాడు, బయట ఉన్నాడు, 2 చోట్ల ఉన్నాడు, కానీ మేము అందరు నిన్ను చూడలేకపోతున్నారు. అలక్ష్యం సర్వభూతానం అని అంటుంది. మరి ఎందుకు చూడలేకపోతున్నావు నెక్స్ట్ శ్లోకంలో అంటుంది. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తుందంటే మాయా జవనికాచన్న అజ్ఞాదోక్షజమవ్యయం నలక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథా. అంటే అంటుంది ఏంటంటే మాయాజవని కాచ్చన్న అజ్ఞాదోక్షజం అవ్యయం. మాయాజవని కాచ్చన్న, చన్న అంటే గుహ్యంగా కనపడకుండా ఉండడం. మన చైతన్య మహాప్రభు కూడా చన్న అవతారం అంటారు. అంటే ఆయన కృష్ణుడే, కానీ ఎవరు ఆయన కృష్ణుడిని గుర్తించలేకుండా ఉంటారు అనమాట. అందుకే చన్న అవతారం అంటారు. మరి ఈ విధంగా కృష్ణుడు మాయా జవని కచ్చన్న, మాయా అనేటువంటి ఒక తెర వల్ల నువ్వు కనిపించవయ్యా ఎవరికి అని. అలక్ష్యం సర్వభూతానం అంతర్బహిరవస్థితం, నువ్వు లోపల బయట ఉంటావు, అందరికీ కనిపించవు. దానికి కారణం ఏంటంటే చెప్తున్నారు మాయా అని తెర వల్ల. అసురులు కూడా, రాక్షసులు కూడా భగవంతుడు నియమాలు నేను ఎందుకు పాటించాలి, నేను పాటించను పో అంటారు. అంటే వాళ్ళు మాయ ద్వారా ఎఫెక్ట్ అయినట్టు. అలాంటి వారికి భగవంతుడు కనిపించడండి. కాబట్టి తినంటుంది కుంతి మహారాణి అంటుంది భగవంతుడి యొక్క నియమాలన్నిటిని ఎందుకు పాటించాలి అని అంటే
ఇక రాస్తారు, వ్యాస, దేవల, అసిత, నారద, మధ్వ, శంకర, రామానుజ, శ్రీ చైతన్య మహాప్రభు, జీవగోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్, జగన్నాథ్ దాస్ బాబాజీ, వంశీ బాబాజీ మహారాజ్, భక్తి వినోద్ ఠాకూర్, ప్రభుపాద మన ఆచార్యులు వారు, ఇలా ఎంతో మంది ఆచార్యులు చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఎన్నో గ్రంథాలు అన్ని ప్రూవ్ అయింది. కృష్ణుడు దేవాది దేవుడు, మనం ఫాలో అవ్వాల్సింది ఆయన చెప్పినటువంటి రూల్స్ ఏవైతే భగవద్గీతలో భాగవతాలలో ఉన్నాయో. ఒకరంటే తప్పు పట్టొచ్చండి, గొప్ప గొప్ప సెయింట్లు, గొప్ప గొప్ప సన్యాసులు, ఆచార్యులు, వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పినటువంటి మాట, గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందుడు ఆది పురుషుడు, ఆయన్ని భజించడమే మన యొక్క ధర్మం అని చెప్పారు. మరి అలా చెప్పినప్పటికి కూడా మనము పక్కన పెట్టేసి, లేదండి రీసెంట్ గా ఒక చెట్టు కింద ఒక బాబా లేదా ఎవరో ఒక కొత్త మతాన్ని పెట్టి చెప్పారండి మీ కృష్ణుడు దేవుడు కాదంట అనగానే మనం నమ్మేస్తాం. చూడండి మన మూర్ఖత్వం ఏందో. మన ధర్మశాస్త్రాలు, మనకు ఉన్నటువంటి ఆచార్యులు ఎంత గొప్పవండి, అవన్నీ పక్కన పెట్టేసి మనకు మాయా కవరింగ్ వచ్చినప్పుడు, ఎవరో ఒక మూర్ఖుడు కొంత అరాకొర జ్ఞానంతో చెప్పినప్పుడు మనం ఈజీగా ట్రాప్ అయిపోతున్నాం. అలా ట్రాప్ అయిపోయింది ఇప్పుడు మన సొసైటీ, మన తెలుగుదేశం కూడా, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో. ఎన్ని మత మార్పిళ్ళు ఎన్నండి అసలుకి. నాకు అప్పుడప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు గుండె జలధరించుద్ది. బొట్టు లేకుండా తిరుగుతున్నారండి చాలా మంది ఆడవాళ్ళు. ఏంటంటే మేము మారిపోయామండి అంటున్నారు. నాకు అసలు ఏం మాట్లాడో ఏం అర్థం కాదు. అదర్ దాన్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పడం తప్ప. ఎందుకంటే వాళ్ళు చెప్తే వినేటువంటి స్టేజ్లో కూడా లేరు, ఆ స్టేజ్ దాటిపోయారు. కనీసం ఇప్పుడున్నటువంటి కొంత జనరేషన్ పిల్లలు అయినా కానీ మళ్ళీ మన ధర్మాలని చెప్తూ ఒక బొట్టు లేకుండా ఉంటే అదొక శవంతో సమానం అండి. ఆ దేహం శవంతో సమానం. మండనం లోక రంజనం అంటారు. శవానికి అంత డెకరేట్ చేసిన ఏం ప్రయోజనం అండి? కృష్ణుడు లేనటువంటి ఇలాంటి ఎన్ని చేసినా కానీ వేస్టే. ఆ కృష్ణ భగవాన్ వర్షిప్ చేయనటువంటి జీవితాలు. ఎంతో కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి పాకుతున్నటువంటి మన కల్చర్ని అంత అవలీలగా మార్చారంటే మాయ ఎంత స్ట్రాంగ్ గా వర్క్ అవుతుందో చూడండి. అందుకే అంటుంది ఇక్కడ, అలక్ష్యం సర్వభూతాన మాయాజవని కచ్చన్న. మాయ అనే తర్వాత నువ్వు కనిపించవయ్యా. అందుకే మనం తప్పకుండా హరినామాన్ని జపిస్తూ ప్రతిరోజు నియమాలు పాటిస్తూ హరినామాన్ని జపించినప్పుడు ఎవ్వరు కూడా, ఏ మోసగాడు కూడా మనల్ని మోసం చేయలేడు. ఏ మతం వాడు వచ్చినా కానీ వాడికి మొహం మీదనే, ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మొహం మీదనే చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? కృష్ణ భగవానుడు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, ఆ ధర్మం ఏంటి, మనకు ప్రకృతికి సంబంధం ఏంటి, మనకు భగవంతుడికి సంబంధం ఏంటి, మన లక్ష్యం ఏంటి, ఆధ్యాత్మిక లోకాలకి ఎలా వెళ్ళాలి, కింద పాతాల లోకాలంటే ఏంటి, ఈ నియమాలని ఎలా వర్క్ అవుతున్నాయి, వీటిని సైంటిఫిక్ గా, వీటన్నిటిని ఫిలాసఫికల్ గా ప్రతి ఒక్కరు ట్రైన్ అయ్యి ఎవరు వచ్చినా ఎదుర్కొనే విధంగా మారాలి అంటే మనం ప్రతిరోజు శ్రద్ధగా భగవన్ నామానికి, భగవంతుడి యొక్క కథలకి కొంతైన సమయాన్ని కేటాయించాలి. లేదంటే నెక్స్ట్ జనరేషన్ ని కాపాడేటువంటి శక్తి ఇంకా దేనికి లేదండి, ఒక్క హరినామానికి తప్ప. ప్రతి ఇంట్లో హరినామం జరగాలి, హరి కథ జరగాలి ప్రతి ఇంట్లో ప్రతి రోజు. ఇంకా ఏముంటుందండి మన కుంతి మహారాణి, తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియా. పరమహంస లాంటి వాళ్ళు నేను తెలుసుకోగలరు కృష్ణయ్య, నాలాంటి స్త్రీలు ఎలా తెలుసుకుంటారయ్యా అని ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఒక రకంగా చెప్పాలంటే కుంతి మహారాణి పరమహంసల కంటే ఎక్కువ. ఎందుకు? పరమహంసలు మెడిటేట్ చేసి కృష్ణుడిని పొందడానికి ప్రయత్నిస్తుంటారు, కృష్ణుడు భజన చేస్తుంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా కుంతి మహారాణి, ఎందుకంటే కృష్ణుడు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతుంది ఆవిడ ఎలిజిబులే. కానీ జనరల్ గా ఆవిడ ఒక సాధారణ స్త్రీలాగా మాట్లాడుతుంది, ఒక తల్లికి బిడ్డలాగా, ఒక భర్తకు భార్యలాగా, ఒక సాధారణ ఇంట్లో గృహిణిలాగా ఉంటూ. మనందరి కేసు కూడా అదే, మామూలుగా ఇప్పుడు ఉన్న స్త్రీలందరి కేసు కూడా, వాళ్ళందరి పరిస్థితి కూడా ఇంతే. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కూడా, స్త్రీలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ, మామూలుగా ఐక్యూ తక్కువ కొంచెం పురుషుల కన్నా కూడా. అంటే మన శాస్త్రం కూడా చెప్తారు కొంచెం లెస్ ఇంటెలిజెంట్ అని. మరి అలాంటి కొంచెం తక్కువగా బుద్ధి ఉన్నటువంటి, లెస్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి స్త్రీలకి మీరు చూసినట్లయితే
ఏ విధంగా మాకు శాస్త్ర జ్ఞానాలు అర్థమవుతాయి, మేము ఏ విధంగా శాస్త్రాలు చదువుతుంటాం, వాటిని ఏ విధంగా అర్థం చేసుకుంటాం, పరమహంస లాంటి వాళ్ళకే నువ్వు దొరుకుతావయ్యా, మా లాంటి వాళ్ళకి ఎలా దొరుకుతావయ్యా అని అంటారు. అయితే ప్రభుపాదులు వారు అంటారు, భక్తి అనేది అది ఈ భౌతికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కి, ఈ భౌతికంగా ఉన్నటువంటి మేధశక్తికి కూడా అతీతమైనది భక్తి అనేది. దీనికి సంబంధం లేనిది. ఇక్కడ బతకాలి, ఇక్కడ చేయాలంటే నీకు భౌతికంగా ఐక్యూ ఈక్యూలు అన్నీ ఉండాలి, అన్ని ఇంటెలిజెంట్ క్వశ్చన్స్, ఎమోషనల్ క్వశ్చన్స్ అన్ని కావాలి. కానీ భక్తి చేయడానికి కావాల్సింది ఒక్కటే, తత్ర లౌల్యమపి మూల్యమేకలం జన్మ కోటి సుకృతైర్నా లభ్యతే. భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపించాలనేటువంటి లౌల్యం, ఆ కోరిక ఉంటే చాలు. అలాంటి కోరిక మీరు చూసినట్లయితే ప్రభుపాదులు వారు రాస్తారు, ప్రతి స్త్రీకి అలాంటి కోరిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా ఇన్నోసెంట్ అండి. ఆ ఇన్నోసెంట్ వల్ల ఎక్కువ భక్తి చేయగలుగుతారు. ఇక్కడ స్వయంగా ప్రభుపాద రాసినటువంటి ఇంగ్లీష్లో చదువుతాను. ఇన్ ఎవ్రీ కంట్రీ అండ్ ఇన్ ఎవ్రీ సెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఇట్ అపియర్స్ దట్ ద ఉమెన్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ దెన్ ద మెన్. దిస్ సింప్లిసిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద లార్డ్స్ అథారిటీ ఇస్ మోర్ ఎఫెక్టివ్ దెన్ షోయి ఇన్సిన్సియర్ రిలీజియస్ ఫివర్. దీని అర్థం ఏంటంటే, ప్రతి దేశంలో ప్రతి ఒక్క రిలీజియన్ మతంలో మగవారి కంటే ఆడవాళ్ళే ఎక్కువగా భక్తి చేస్తూ కనిపిస్తూ ఉన్నారంట. దానికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే, మన యొక్క ఈ క్లాస్ వింటున్న వాళ్ళల్లో 80% మంది మాతాజీలే ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. కాకపోతే ఇక్కడ అందరూ మాతాజీసే ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే చూడండి, ప్రభుపాదులు వారు రాశారు, ఉమెన్కి ఉన్నటువంటి ఆ ఇన్నోసెన్స్ వల్ల వాళ్ళు ఈజీగా భక్తి చేయగలుగుతారు. వాళ్ళకి ఆ పవర్ ఉంది. మగవారు రావాలంటే అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి, అలా ఇలాంటి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ చాలా ఈజీగా వాళ్ళు భక్తి చేయగలుగుతారు ఆడవారికి. అది కృష్ణ భగవానుడు అంటున్నారు. వాళ్ళకి ఆ శక్తి ఇచ్చారు, ఎమోషనల్ క్వశ్చన్ భక్తి చేయడానికి. వాళ్ళు ఈజీగా పట్టేసుకుంటారు భక్తిని, వాళ్ళు ఈజీగా ముందు ప్రోగ్రెస్ కూడా వెళ్ళిపోతారు. సో అలాంటి స్త్రీలు ఉన్నటువంటి ఇలాంటి సమాజంలో అలాంటి గొప్ప లీడర్సే వస్తారు తర్వాత. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఒక మంచి సంరక్షణ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్నోసెన్స్ ని బయట ఉన్నటువంటి మతాలు క్యాచ్ చేసి వాళ్ళని పొల్యూట్ చేస్తాయి. ఆ డేంజర్ జరగకూడదని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అయితే ఇంకా ఏమంటుంది చూడండి, నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకు అదృష్టవంతురాలు అంట? సరే, దేవకి వసుదేవులు అంటే అదృష్టవంతులు, నువ్వు వాళ్ళకి పుట్టావు. నేను కూడా అదృష్టవంతురాలిని, ఎందుకంటే నేను కూడా నీ రూపాన్ని చూసే శక్తి వచ్చింది నాకు, చూస్తున్నాను కూడా. కానీ నేను వాళ్ళకంటే కూడా అదృష్టవంతురాలిని, ఎందుకంటే వసుదేవ గర్భంలో మొదటికి పుట్టినటువంటి 6 బిడ్డలను నువ్వు కాపాడలేదు. కానీ నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో 5 పాండవులు, వాళ్ళు నువ్వు చాలా చక్కగా కాపాడావు. ఎన్ని ఘోరమైన విపత్తులండి. ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తారు, వాళ్ళకి విషం పెట్టారంట, విషాగ్ని అని. అంటే ఇక్కడ చూసి చెప్తాను. విషాన్ మహాగ్నే పురుషాడ దర్శనాత్ అసత్ సభ్యవనవాశ కృచ్ర మృదేనేక మహారతాస్త్రతో ద్రౌణస్త్రతశ్చాస్మ హరే అభిరక్షిత. ఎప్పుడు వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. వాళ్ళకి భీముడికి విషమిచ్చి చంపాలని చూస్తారండి. పాండవులందరిని ఇంట్లో ఉంచి ఆ ఇంటికి నిప్పు పెట్టాలని చూస్తారు. ఒక మనిషి హిడింబ, మనుషులు తినేటువంటి రాక్షసుడు, అలాంటి రాక్షసులను ఎదుర్కోవడానికి హిడింబ అనే రాక్షసుడు వస్తారు. ఇవన్నీ కాదన్నట్టు చివరికి ఒక పెద్ద కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు గొప్ప గొప్ప యోధులని, భీష్ముడిని, ద్రోణాచార్యులని, దుర్యోధనుని, అలాంటి యోధులందరినీ సంహరించాలి. మరి అవన్నీ సాధ్యమైనా ఇలాంటి వాళ్ళకి? నువ్వు అండగా ఉన్నావు కాబట్టి ఇవన్నీ సాధ్యమైంది. నువ్వు నా బిడ్డల్ని కాపాడావు, వాళ్ళ బిడ్డల్ని కాపాడలేదు, అందుకే నేను ఇంకా అదృష్టవంతురాలని. అయితే ప్రభుపాదులు వారు అంటారు, అక్కడ దేవకికి భర్త ఉన్నాడు వసుదేవుడు, ఇక్కడ కుంతి మహారాణికి భర్త లేడు. కాబట్టి ఎవరైతే ఎక్కువ డేంజర్ లో ఉంటారో, ఎవరైతే ఎక్కువ కృష్ణుడికి షెల్టర్ దగ్గర తీసుకొని ఉంటారో, అలాంటి వారి కృష్ణ ముందుకొచ్చి సహాయం చేస్తాడు అని ప్రభుపాదులు వారు రాస్తారు. అందుకే మనకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చాయని మనం ఆపుతూ ఉంటామండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చెయ్యొచ్చు, అలాంటి కష్టాలు మన కృష్ణ భగవానుడికి దగ్గరగా చేస్తాయి. పోనీ ఎవరైనా భక్తి చేయలేదనుకోండి, కష్టాలు రావడం కామనే. కానీ భక్తున్న వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, అలాంటి కష్టాలలో రైట్ స్విచ్, రైట్ మార్గం, రైట్ పాత్, కరెక్ట్ మార్గం ఏంటో వాళ్ళకి అర్థమైపోద్ది. కృష్ణుని పాదాలు పట్టుకోవడం, అంతే, లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే. ఆ కష్టం కూడా తనకు వరంలా మారిపోద్ది. ఎందుకు? అది కృష్ణ భగవానుడు షెల్టర్ తీసుకోవడానికి తనని ప్రేరేపిస్తుంటుంది కాబట్టి. ఆ విధంగా నువ్వు ఎన్నో ఘోరమైన విపత్తుల నుంచి కాపాడావు, అందుకే నేను చాలా అదృష్టవంతురాలని. మరి సరే,
కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, ఇప్పుడు ఆ విపత్తులను అయిపోయి మరి ఇక్కడ చూసి యుధిష్ఠిర మహారాజు చక్రవర్తిగా మరి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆహా, ఇప్పుడు ఎవరు లేరు, మేము హ్యాపీగా బతకొచ్చు అని మనం జనరల్గా అనుకుంటాం. ఇప్పుడు చేతులు దులిపేసుకొని ఆహా ఎంతకాలం కష్టపడ్డం ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని. అలా అనట్లేదండి. నేను ఫస్ట్ టైం ఈ శ్లోకం విన్నప్పుడు కుంతి మహారాజు చెప్తున్నప్పుడు అసలు భక్తి ఏంట్రా బాబు, అసలు ఒక మనిషిని ఈ విధంగా మారుస్తుంది, ఇంత ఇంత మంచి శక్తిని ఇస్తుంది అనిపించింది నాకు ఒక్కసారిగా. అసలు ఇంత భక్తులు ఇంత శక్తి దాగుందా అనిపించింది. అసలు ఇలాంటి ప్రేయర్స్ వస్తాయా అనిపించింది. నేను ఈ ప్రేయర్ ని చదువుతాను, వీలైతే నాతో పాటు మీరు కూడా అన్మ్యూట్ చేసి చదవండి. ఓకే. విపద సంతుత శాశ్వత్, చదవండి మీరు కూడా. విపద సంతుత శాశ్వత్. విపద సంతుత శాశ్వత్. భయపడండి, ఇది భయపడకండి, ఇది చదివినంత మాత్రం కష్టాలు మాకు వస్తాయని. ఇదని కుంతి మహారాణి ప్రేయర్స్ కృష్ణ, మా ప్రేయర్స్ కాదు. మాకు నువ్వు ఎప్పుడు రక్షగా ఉండని మనం కోరుకుందాంలేండి. కానీ ప్రస్తుతానికి ఇది ప్రేయర్స్ చదవండి, ఏం కాదు. విపద సంతుత శాశ్వత్. విపద సంతుత శాశ్వత్. తత్ర తత్ర జగద్గురు. భవతో దర్శనం యత్స్యాత్. దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. అంటే దీని అర్థం ఏంటంటే విపద సంతుత శాశ్వత్. గుండె పగిలిపోద్ది ఎవరికని మాట అనగాలంటే. ఇప్పటి వరకు జరిగినటువంటి విపదలు ఏవైతే ఉన్నాయో కృష్ణ, ఆ విపదలన్నీ కూడా మళ్ళీ 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 రావాలి మాకు అని అడుగుతుందండి. కృష్ణ భగవానుడికి కూడా హార్ట్ అటాక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అరే అసలు ఎలా కోరుకుంటున్నాను ఇలాంటి ప్రేయర్స్. తత్ర తత్ర జగద్గురు, ఓ జగద్గురువా ఏమంటున్నారు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నీ దర్శనం జరుగుతుందో, భవత దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం, నీ దర్శనం మాకు మళ్ళీ మళ్ళీ జరగాలి అంటే నువ్వు ఎక్కడ విపత్తులు ఉంటే నీ భక్తుల్ని కాపాడడానికి నువ్వు అక్కడ ఉంటావు. కాబట్టి నీ దర్శనం ఎప్పుడు మేము చూస్తూ ఉండాలి, నీ పక్కనే ఎప్పుడు ఉండాలి, నీ సాంగత్యంలో మేము ఎప్పుడు ఉండాలి అని. అలా జరగాలన్నప్పుడు ఈ విపదలు రావాలి అని ఉంటే నాకు ఆ విపదలు రావాలి, నాకు ఆ విపదలు వచ్చినప్పుడే నేను షెల్టర్లో ఉంటాను అని కోరుకున్నారండి. కానీ ఈ ప్రేయర్స్ పలికినప్పుడు కృష్ణ, ఇది కుంతి మహారాణి తన భక్తి పార్వచంద్రుడు పలికినటువంటి ప్రేయర్స్, దయచేసి ఇవి నా ప్రార్థనలు కావయ్యా, నేనేదో చిన్న జీవిని, నాకు రక్షణిస్తూ ఉండవయ్యా అని మనం కోరుకోవచ్చులేండి. ఎందుకంటే మనకు ఉన్న విపదలు తట్టుకోలేకపోతారు, ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తే మనలో అంత భక్తి లేదు కాబట్టి. కానీ నిజమైన భక్తులు ఏ విధంగా ఉంటారో మనం ఈ ప్రేయర్స్తో చూసుకోవచ్చండి. ఒక వ్యక్తికి కష్టాలు ఏవి రాకపోతే కృష్ణ నాకు కొంచెం కష్టాలు ఇవి నేను చూడొచ్చు అని ఏదో సెంటిమెంట్ చెప్పారనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి నువ్వు అన్ని కష్టాలు పడుతున్నావు, కష్టం తర్వాత కష్టం, కష్టం తర్వాత కష్టం, కష్టం తర్వాత కష్టం. తీరా ఇప్పుడు చక్రవర్తిగా నీ కుమారుడు యుధిష్ఠిర మహారాజు సింహాసనం మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న సమయంలో కృష్ణుడు వెళ్ళిపోతుంటే కృష్ణ నాకు ఇంకా కష్టాలు ఇవ్వని ఎలా కోరుకుంటున్నావమ్మా నువ్వు. ఆ భక్తిని మాకు కూడా ప్రసాదించమ్మా అని మనందరం ప్రార్థించవచ్చు కుంతి మహారాణి. అందుకే ప్రభుపాదుల వారు కుంతి మహారాణి ప్రార్థనని సపరేట్ ఒక బుక్కే రాశారండి. వీలైతే ఆ బుక్ తెలుగులో ఉంటుంది. మీరు ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్లో కానీ లేదా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళగానే ఆ బుక్ మీకు దొరుకుద్ది. అమెజాన్లో కూడా ఉంటుంది, కొనుక్కొని చదువుకోవచ్చు నీట్గా. ఇక్కడ మనం ప్రభుపాదులు ఒక మాట అంటున్నారు, ఎలాంటి కష్టతరంలోనైనా కానీ మనం భగవంతుడు ఆల్ పవర్ఫుల్, చాలా శక్తివంతుడు, చాలా గ్రేట్. ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి పవర్ ఎవరికీ లేదు. అలాంటి శక్తి పవర్ ఉన్నటువంటి భగవంతుడితో మనం ఎప్పుడు టచ్లో ఉంటే మనల్ని ఏ ప్రాబ్లం కూడా ఏమీ చేయలేదండి. అలా టచ్తో ఉండడానికి మనకిచ్చినటువంటి వెపన్ ఏంటి కలియుగంలో? హరినామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా ఏం చెప్తున్నది? భగవంతుడిని చేరుకోవడానికి అర్హతలేంటి? ఇక్కడ కుంతి మహారాణి అంటుంది అకించన గోచరం. అంటే అకించన గోచరం అంటే, గోచరం అంటే చూడడం, అకించనం అంటే ఏమీ లేకపోవడం. అన్నిటినీ అంటే ఇంకా భౌతికంగా అన్నిటిని కోల్పోయినటువంటి వ్యక్తులండి. ధనం, సంపద ఏమీ లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది పూర్తిగా. అలాంటి వాళ్ళకి నువ్వు గోచరిస్తావు కృష్ణ అంటుంది. ఏముంటుంది? నమో కించన వృత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః.
ఇంకా ఈ శ్లోకం చదువుతుంది. జన్మైశ్వర్య శ్రుత శ్రీభి ఏదమానామదప్పుమాన్ నైవార్హతభిధాతుం వై త్వామకించన గోచరం. జన్మ ఐశ్వర్య శృత శ్రీభి. జన్మ అంటే మంచి పుట్టుకండి. ఐశ్వర్య అంటే మాకు మంచి ధనం ఉందండి. శృత అంటే మేము బాగా చదువుకున్నామండి. శ్రీభి అంటే మాకు చాలా అందం ఉందండి. ఇలాంటి భౌతికమైనటువంటి ఇవన్నీ అంటే ఇవన్నీ ఉన్నటువంటి వారు భగవంతుడికి తొందరగా శరణు పొందలేరండి. మీరు చూడండి, కాకపోతే ఎవరైనా కానీ బాగా ధనం ఉన్నప్పుడు, బాగా చదువు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోపల ఒక ప్రైడ్ వచ్చింది. నేను ఇది సాధించాను, నా శక్తితోటి ఇది సాధించాను, అందరిని నేను ఓడిస్తాను అని ఆటోమేటిక్గా తెలియకుండానే మనము మన శక్తి మీద ఆధారపడడం ప్రారంభిస్తాం. చూడండి, ఏ పనినైనా మనం 1 సారి 2 సార్లు 3 సార్లు చేయగానే ఫస్ట్ మనం చేసినప్పుడు భగవంతుడు సేవగా చేస్తాం. 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేయగానే ఏం జరుగుద్ది అంటే ఆ పని మీద మనకు పటుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఇది నేను తేలిగ్గా చేసేస్తాను ఈ పనిని అని మన ధ్యాస అనేది కొంచెం సడలిపోద్ది. భగవంతుడి మీద దృష్టి, భగవంతుడి మీద ప్రేమతో చేయం, ఏదో నార్మల్గా మెకానికల్గా చేసేస్తాం. అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా అది భగవంతుడి సేవగా, అది రిపీటెడ్గా చేసినా కానీ అది ఎలా చేయాలి అంటే చాలా 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 ప్రేమ భావంతో చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎప్పుడైతే మదంతో ఉంటారో నువ్వు వాళ్ళకి కనిపించవు కృష్ణ ఎప్పటికీ. ఎందుకంటే నువ్వు అకించని విత్తాయా, నువ్వు వారి సొత్తువయ్యా. ఎవరైతే అన్ని ఉన్నప్పటికీ కూడా వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా నీ సేవకు వాటన్నిటిని ఉపయోగించడానికి పూనుకున్నవారు, నువ్వు అలాంటి వాళ్ళకి కనిపిస్తావయ్యా అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నది కుంతి మహారాణి, నువ్వు అందరికీ సమానుడివే కాల రూపంలో. కాలం అందరికి ఒకేలా ప్రయాణిస్తుందండి. నాకు ఫాస్ట్గా స్లోగా ఏం కాదు. అలా నువ్వు అందరికీ సమానంగానే ఉంటావు, అందరిని ఒకేలా కంట్రోల్ చేస్తావు. ప్రకృతి అనేది, నీ ప్రకృతి నియమాలు ఎవరు ఉంటాయి అంటే ఒకరిని ఎక్కువ శిక్షించి ఒకరు తక్కువ శిక్షించి అలా ఉండవండి. మనకు బయటకు అలా కనిపించవచ్చు. కొందరికి పుట్టగానే గుడ్డివారుగా, కుంటివారుగా, గుండె ప్రాబ్లంతో కొంచెం పుడతారు. కొంతమంది బాగా సిల్వర్ స్పూన్ తోటి మంచి కుటుంబాల్లో, ధనికుల కుటుంబంలో పుడతారు. అది భగవంతుడి యొక్క తారతమ్యంలో చూస్తారు చాలా మంది. అది భగవంతుడి యొక్క తారతమ్యం కాదండి, మన కర్మానుసారంగా మనం అలా పుడుతున్నాం. ఆ తప్పులు ఎవరు చేసినా కానీ అవే శిక్షలు పడతాయి. సో ఈ విధంగా భగవంతుడు ప్రకృతి రూపంలో, కాల రూపంలో అందరికీ సమానంగానే ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నారు, భగవంతుడి యొక్క స్వభావం ఊహించలేనిది. నువ్వు పక్షపాతుడు అని చాలా మంది అంటారయ్యా, అవన్నీ ఊహాగానాలి. ఎందుకంటే నేను ఎవరు అర్థం చేసుకోలేరు. నువ్వెందుకు పక్షపాతుడివి కావు అంటే ఇక్కడ ఇందాక శ్లోకాలను చదువుకున్నాం. వసుదేవుడు దేవకి గర్భంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే 6 వాళ్ళు నువ్వు కాపాడలేదు, కానీ నువ్వు మా బిడ్డల్ని కాపాడావు. కానీ అలా ఎందుకు జరిగింది? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కాపాడావు, మా బిడ్డలు ఎందుకు కాపాడావంటే చెప్తారు ప్రభుపాలు. ఇందాక నేను చెప్పాను మీకు, దీనికి భర్త లేరు. అంటే ఎవరైతే, ఏ భక్తులైతే చాలా విపద సమయంలో భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకుంటూ ఉంటారో అలాంటి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా ముందుండి తోడుండి కాపాడతాడండి. మనం చూసినట్లయితే భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకోవడంలో కూడా, భగవంతుడి యొక్క శరణు తీసుకోవడంలో కూడా 3 ఉంటారండి. ఒకరు భగవంతుడిని మళ్ళీ ఎవరు పాటించాలి, మేము పాటించాలి, మా ఇష్టం వచ్చింది చేస్తానులే అని ఒకరంటారు. అది ఫస్ట్ కేటగిరీ. వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క కృప పొందలేరు. భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఒక సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా అలా పడతాయండి. అన్ని చోట్ల సమానంగా వెదజల్లుతాయి సూర్యుడి యొక్క కిరణాలు. అదే విధంగా భగవంతుడి యొక్క కృప కూడా అలాగే ఉంటుందండి, అందరికీ సమానంగా ఉంటుంది. కానీ ఎవరైతే కొంతమంది మేము భగవంతుడి యొక్క నియమాలు పాటించం పో అని చెప్తారో వాళ్ళు రూములో లాకేసుకుని చీకట్లో ఉన్నట్టే. మేము చీకట్లో ఉండి మాకు బయట సూర్యుడు కనిపించట్లేదు, సూర్యుడే లేడు అంటే, అయ్యో బయట సూర్యుడు ఉన్నాడే, సూర్యుడు కాంతి ఉందే, భగవంతుడి కృప కూడా ఉందా రా అంటే వాళ్ళు రూమ్లో లాకేసుకుని ఉంటారండి వాళ్ళ నియమాలు పాటించుకుంటూ. అలాంటి వాళ్ళు ఎప్పుడు భగవంతుడి కృప పొందలేరండి. ఇంకొకరు ఉంటారు, ఎవరంటే వాళ్ళు రెండో కేటగిరీ. ఏదైనా బాగా డేంజర్ జరిగినప్పుడు, ఏదైనా బాగా విపత్తు వచ్చినప్పుడు కృష్ణ ఎక్కడున్నావు కృష్ణ అని వస్తుంటారు అనమాట. ఓకే, అలాంటి వాళ్ళు కొంచెం అప్పుడెప్పుడైనా భగవంతుడి షెల్టర్ దగ్గరికి వస్తున్నారు. కాకపోతే అలాంటి వాళ్ళకి భగవంతుడి యొక్క మొత్తం కృప రాదు, మొత్తం యొక్క దయ అనేది రాదు, భగవంతుడి యొక్క దయ. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు కాబట్టి. ఇంకొక 3వ కేటగిరీ అండి, వీళ్ళు టాప్ మోస్ట్. వీళ్ళు సమస్య ఉన్నా సమస్య లేకున్నా భగవంతుడికి ప్రతినిత్యం ఒక డ్యూటీ లాగా, ఒక తల్లి బిడ్డను ఎలాగైతే సంరక్షణ చూస్తున్న ప్రతిరోజు ఒక డ్యూటీ లాగా, అంతకు మించి ప్రేమతోటి భగవంతుడికి ప్రతిరోజు సేవ చేస్తారు వాళ్ళు. వాళ్ళ కష్టం వచ్చినా చేస్తారు, కష్టం రాకున్నా చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ భగవంతుడి యొక్క కృప ఉంటుంది అని మనకు భాగవతాలు చెప్తారండి.
సో కాబట్టి నువ్వు పక్షపాతుడు ఎవరు అంటే అది కేవలం వాళ్ళ ఊహాగానాలు మాత్రమే, వాళ్ళు సరిగ్గా నేను అర్థం చేసుకోలేనటువంటి వారు తత్వం పరంగా. ఇంకా ఏం చెప్తారు, నీకు పుట్టుక లేదు కానీ పుట్టావయ్యా. నీకు పుట్టుక అనేది లేదు. మనకు వసుదేవుడి యొక్క పుట్టారు అంటే గర్భం నుంచి రాలేదండి, గర్భంలోకి ఎంటర్ అయ్యాడు కృష్ణ, బయటికి వచ్చాడు. ఫస్ట్ చతుర్భుజ రూపంలో వస్తారు. దేవకి ప్రార్థించడం వల్ల నాకు మామూలు కనిపించనప్పుడు అప్పుడు 2 చేతులతో కృష్ణుడిగా వస్తాడు, వచ్చి గర్భంలోకి ఎంటర్ అయ్యి బయటకు వస్తాడు. అందరిలాగా పుట్టలేదండి కృష్ణ. ఆయన ఎలాగంటే కృష్ణుడు దేవకి గర్భంలో పుట్టాడు అని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సూర్యుడు తూర్పున పుట్టాడు అని మనం అంటామా? సూర్యుడు తూర్పున పుట్టాడు అని, తూర్పున ఉదయించాడు అంటాం. అంటే తూర్పు అనేటువంటి డైరెక్షన్, తూర్పు అనేటువంటి దిక్కు సూర్యుడికి జన్మనిచ్చిందా? అలాగే కృష్ణ భగవానుకు కూడా ఎవరు జన్మనివ్వరండి. అది భౌతికంగా మనకు చెప్పడానికి ఆవిడ తల్లి అని చెప్తారు. కానీ వాళ్ళు ఆధ్యాత్మిక లోకాలలో, గోలోకాలలో వాళ్ళు నిజమైన తల్లి కృష్ణులకి. ఇక్కడ ఈ లోకంలో చాలా మంది మేము భగవంతుని అవ్వాలి అనుకుంటారు, నేనే దేవుని అని. కానీ మన వైష్ణవ ఫిలాసఫీలో ఏముంటుందంటే, వీ డోంట్ వాంట్ టు బికమ్ గాడ్ బట్ వీ వాంట్ టు బికమ్ ఫాదర్ ఆఫ్ ది గాడ్. అంటే మనం భగవంతుడు అవ్వాలని కోరుకోము, భగవంతుడి కన్నా ఎక్కువ భగవంతుడి యొక్క తండ్రి అవుదామని కోరుకుంటాం. మరి అందుకే యశోదమయ్య కర్ర పట్టుకుని బయలుదేరుద్ది కృష్ణుడి వెంట. అన్నం తినవా నువ్వు? కృష్ణుడు భయపడి వెళ్తుంటాడు. భయమే కృష్ణుని చూసి భయపడుద్ది. అలాంటి భయాన్ని పాలద్రోలేటువంటి కృష్ణుడు, అభయాన్ని ఇచ్చేటువంటి కృష్ణుడు యశోదమ్మయ్య కర్రను చూసి భయపడుతూ పోతాడు. ఇది మన ఋషులకి వైష్ణవులకి చాలా వింతగా ఉంటుందన్నమాట తెలుసుకోవడానికి. కృష్ణుడి యొక్క లీలలు అందుకే అర్థం కావు అని చాలా మంది అంటారు అనమాట. ఇక్కడ కుంతి మహారాజు అంటుంది, నీ లీలలు ఎవరికి అర్థం కావయ్యా అని. నీ పుట్టుకపై డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది అంటారు నువ్వు రాజర్షుల్ని కీర్తించడానికి, అంటే సెయింట్లీ కింగ్స్, ఒక ఋషి లాంటి రాజులని, ఎలాగైతే మన యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ యుధిష్ఠిర మహారాజు అలాంటి వాళ్ళని కీర్తించడానికి, నువ్వు వాళ్ళని ఆనందింపజేయడానికి వచ్చావంటారు. ఇంకొంతమంది నువ్వు దేవకి వసుదేవులు ఇలా ప్రార్థించబట్టి వాళ్ళ గర్భాన్ని పుట్టావు అంటారు. ఇంకొంతమంది ఈ కలియుగంలో పృథ్వీ భారం పెరిగిపోతుందయ్యా, భూమి యొక్క భారం పెరిగిపోతుందయ్యా, వాళ్ళందరినీ సంహరించడానికి రావయ్యా అని బ్రహ్మదేవుడు కోరుకుంటే వచ్చావని అంటారు. కానీ నువ్వు అందుకు రాలేదు కృష్ణ. నీకు అసలైన కారణం ఏంటంటే, భక్తిని పునరుద్ధరించి బద్ధ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు భక్తి ద్వారా సహాయం చేసి వాళ్ళందరినీ గోలోకధాములు తీసుకెళ్ళడానికి వచ్చావయ్యా. అదే మొదటి కారణం, అసలైన కారణం అని కుంతి మహారాణి అంటుంది. ఆ భక్తి శక్తి ఎలా అంటే, ఆ భక్తి శక్తి మనకు భగవంతుడి యొక్క పాద పద్మాలు, భగవంతుడి యొక్క పాదాల యొక్క దర్శనం కలిగేలా చేస్తుంది. ఆ దర్శనం వచ్చి నమ్మటే మనకి సంసార బంధం నుంచి ఇమ్మీడియట్ గా విముక్తినిచ్చి గోలోకధాములకి ఇస్తుంది. అది భక్తి శక్తి అని కుంతి మహారాణి ఈ విధంగా ప్రేయర్ చేస్తుంది. అందుకే కుంతి మహారాణి చెట్టు చివరలు అంటుంది, అందుకే నీ సాంగత్యం నాకు ఇంకా కావాలి అని అడుగుతుందండి కుంతి మహారాణి. ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్లయితే కుంతి మహారాణి ఎందుకు అడుగుతుందంటే, కృష్ణుని ఆపడానికి చూడండి. కృష్ణ నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడేమో యుధిష్ఠిర మహారాజు నీటిగా ఆ చక్రవర్తి అక్కడ కూర్చున్నాడు, నేనేమో ఇక్కడ హ్యాపీగా బతకొచ్చు అనుకుంటున్నావు కదా. ఎలాగైతే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చనిపోయారో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాజులందరూ కూడా మేము ఎప్పుడెప్పుడు దొరుకుతాం, మమ్మల్ని ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామని ఉన్నారు. అంటే ఇప్పుడు రాజులందరూ మాకు శత్రువులు అయిపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళు బయటికి అలా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం వాళ్ళు చాలా శత్రువు దాగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరి దగ్గర కృష్ణ, నువ్వు ఇక్కడ ఉండిపో మాతో పాటి అని అడుగుతుంది కుంతి మహారాణి. ఇంకా ఏమంటుంది, కృష్ణ పాండవులు ఏదో గెలిచారు, పాండవులు ఏదో కీర్తి వచ్చింది, వాళ్ళందరూ రాజ్యాన్ని వెళ్ళారు, అందరూ బయట కొనియాడుతున్నారు. కానీ వాళ్ళందరూ తెలియంది ఏంటంటే, ఈ కీర్తి ఏదైతే ఉందో, ఈ పాండవుల గొప్పతనం ఏదైతే ఉందో అదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు లేనటువంటి ఆ కీర్తి ఆత్మ లేని శరీరం వంటిది, అంటే శవం లాంటిది అని చెప్తుందండి. మాకున్నటువంటి ఈ వైభవాలన్నీ కూడా నీ యొక్క కరుణ దయ, నువ్వు చల్లని చూపుతో చూడడం వల్ల వచ్చినాయి ఇవన్నీ, ఈ వైభవాలన్నీ అంటుంది. ఇంకా ఏమంటుంది, అందుకే కృష్ణ నాకు ఈ పాండవులతోటి ఉన్నటువంటి ఈ బంధం ఏదైతే ఉందో, యదువంశంతో ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, ప్రతి స్త్రీకి, అబ్బాయికి ఒక బంధమే ఉంటుందండి, ప్రతి స్త్రీకి అమ్మాయికి 2 బంధాలు ఉంటాయి. అది పుట్టింటితోటి మెట్టింటితోటి, వాళ్ళిద్దరు రెండింటితోటి వాళ్ళ హృదయం టైఅప్ అయిపోయి ఉంటుంది. అందుకే కృష్ణ నేను నీకు భక్తిని ఎలా చేస్తానని, ఇంత టైఅప్ అయి ఉన్నప్పుడు, ఇంత ఎఫెక్షన్స్ తో ఉన్నప్పుడు, ఇంత బంధాలతో ఉన్నప్పుడు, సివియర్ మై టై, నాకు ఆ బంధాలను నువ్వు విముక్తిని చెయ్యి అని అంటుంది. ఎంత మంచి శ్లోకం అండి. అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశం ఇమం చింది దృఢం పాండుషు వృష్ణిషు
పాండవులతోటి వృష్ణి వంశంతోటి ఉన్నటువంటి దృఢంగా ఉన్నటువంటి ఈ స్నేహ పాశం ఏదైతే ఉందో, ఈ బంధం ఏదైతే ఉందో, స్నేహ పాశం ఇమం చింది, దీన్ని చిందించి నీ పట్ల నాకు భక్తునటువంటి చేయవయ్యా అని అడుగుతుంది. ఆ భక్తి ఎలా ఉండాలి? గంగా నదిలా ప్రవహిస్తూ ఉండాలి. త్వయి మే అనన్య విషయ మతిర్మధుపతే అసకృ రతిం ఉద్వహతా తద్ధ గంగేవ ఓఘముధన్వతి. ఒక గంగా నది ఏ విధంగా అయితే తన ప్రవాహాన్ని రాళ్ళడ్డొచ్చినా, వంకలడ్డొచ్చినా, కొండలడ్డొచ్చినా వాటిని తట్టుకుంటూ, వాటిని మలుపుకుంటూ, కింద నుంచైనా, పైనుంచైనా, సైడ్ నుంచైనా ఏదో ఒక విధంగా దాటుకుంటూ ఆ సముద్రం వైపు ఎడతెరిపి లేకుండా ప్రయాణిస్తుందో, నా మనసు యొక్క ఆలోచనలు, నా మనసు కూడా నీ పాద పద్మాల వెంట అదే విధంగా పరిగెత్తించేలా, నా ఆలోచనలు కూడా నీ వైపు ఉండేలా నన్ను దీవించు కృష్ణ. త్వయిమే అనన్య విషయ, ఇంకా ఏ విషయాల మీద లేకుండా, మతిర్ మధుపతే అసకృత్, నా మతిని నీ మీదనే ఉండే విధంగా, రతిం ఉద్వహతా తద్ధ, ఏ విధంగా అయితే గంగేవ ఓఘముదన్వతి, ఓఘం అంటే సముద్రం, గంగ అంటే గంగా నది, సముద్రం వైపు గంగా నది ఏ విధంగా అయితే ప్రయాణిస్తుందో అదే విధంగా నా ఆలోచనలు, నా మనసుని నీ మీద ఉండేటట్టు నన్ను దీవించు కృష్ణ అని నీకు నా మనస్ఫూర్తిగా మరొకసారి చివరి శ్లోకంలో ఆ నమస్కారాలు చెప్తుందండి. శ్రీకృష్ణ కృష్ణ సఖి వృష్ణురుషభావ నిదృగ్ రాజన్య వంశ దహనాన పవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగేశ్వర కిల గురు భగవన్ నమస్తే. ఇది చివరి ప్రేయర్ అండి. ఈ ప్రేయర్లో కృష్ణుడి గురించి పూర్తిగా చెప్తుంది. ఓ కృష్ణ, నువ్వు అందరికీ స్నేహాన్ని పంచేటువంటి వాడివి, నువ్వు గోవింద గోద్విజ సురార్తి, ముగ్గురిని కాపాడాలండి. ముగ్గురిని ఎప్పుడు కాపాడాలి. కృష్ణుడు ఈ ముగ్గురిని కాపాడతాడు. ఈ ముగ్గురు ఎవరంటే గోవులు, ద్విజులు అంటే బ్రాహ్మణులు, అండ్ భక్తులు డివోటీలు అంటే మీరందరూ భక్తి బాగా చేస్తున్నారు. సో మన భక్తులందరినీ, ఆవులని, బ్రాహ్మణుల్ని కృష్ణుడు ఈ ముగ్గురికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారండి. ఈ విధంగా కృష్ణుడు ఎప్పుడు అందరినీ కాపాడుతున్నావు, దయచేసి నాలాంటి స్త్రీలను కూడా కాపాడయ్యా అని కుంతి మహారాణి కోరుకుంటుందండి. ఆవిడ చూడండి, ఒక సాధారణ స్త్రీలో మాట్లాడుతుంది, గొప్ప డివోటీ కూడా, గొప్ప భక్తురాలు అయ్యండి కూడా. ఈ విధంగా ఈ ప్రేయర్స్ అన్ని కూడా మనం ప్రతిరోజు స్మరించుకోదగినవండి. ఈ విధంగా కుంతి మహారాణి ప్రేయర్ చేసిన తర్వాత కృష్ణ భగవానుడు ఇన్ని ప్రేయర్స్ వచ్చిన తర్వాత కుంతి మహారాణి వైపు ఇలా చూసి జస్ట్ స్మైల్ ఇస్తాడండి. ఒక చిన్నగా మందహాసంలాగా నవ్వుతాడు. కొంచెం అందరు మ్యూట్ లో ఉంచండి, అంటే వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా. కొంచెం మందహాసంగా నవ్వుతాడండి. అలా నవ్వి కృష్ణుడు ఇక బయలుదేరుతూ ఉంటాడు. ఎక్కడికి? ద్వారకాకి. అయితే ఇప్పుడు ద్వారకాకి బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ ఇంకొక ట్విస్ట్. ఆ ట్విస్టే మన చివరి శ్లోకాలు. ఈ చివరి శ్లోకాలలో యుధిష్ఠిరుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఏడుస్తూ. మీరు అందరు అనుకోవచ్చు, ఒకసారి ద్వారకాకు బయలుదేరుతాం అనుకుంటే, సరే నేను యుధిష్ఠిర మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టి వెళ్దాంలే అనుకున్నాను. అప్పుడేమో ఉత్తరు చాపింది, తర్వాత ఏమో కుంతి మహారాణి చాపింది, ఇప్పుడేమో యుధిష్ఠిరుడు వచ్చి ఆపుతున్నాడు. ఒక్కసారి కృష్ణ భగవానుడు డిసైడ్ అయితే ఖచ్చితంగా నేను వెళ్ళి, ఖచ్చితంగా ఎవరు ఆపదలుచుకోలేరు, ఖచ్చితంగా కృష్ణుడు వెళ్ళిపోతాడు అంతే ద్వారకాకి వెళ్ళదలుచుకున్నప్పుడు. కానీ ఎప్పుడు ఆగుతాడంటే తన భక్తుల యొక్క ప్రేమ మాత్రమే భగవంతుని బంధిస్తుందండి. అందుకే యశోదమ్మయ్య ప్రేమ ఉండబట్టే ఆ రూలు కట్టేసింది. దాని తాత్పర్యం ఇదే, భక్తుల ప్రేమ మాత్రమే కృష్ణుని బంధిస్తుంది, ఇంకా ఏది కృష్ణుని బంధించలేదు. ఎందుకంటే ఆయన విశ్వమూర్తి, అఖిల విశ్వ జగద్గురు, అన్ని విశ్వాలు ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఆయన ఎవరు బంధిస్తారండి? కేవలం భక్తుల ప్రేమ తప్ప. అయితే ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఏమంటున్నారు? కృష్ణ నువ్వు వెళ్ళొద్దు అని వేడుకుంటుండు. యుధిష్ఠిర మహారాజుకి చక్రవర్తిగా ఉంచా, నీకేం ప్రాబ్లం అయ్యా అని అడిగితే యుధిష్ఠిర మహారాజు అంటారు, ఆ సింహాసనం మీద కూర్చున్న మరుక్షణం నుంచి ఆయన మదిలో మెదులుతున్నటువంటి భావాలు ఏంటంటే, 18 రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ప్రపంచంలో మునుపెన్నడూ జరగనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 64 కోట్ల మంది 18 రోజుల్లో రక్తపు మడుగులై పారారు. వారందరూ, అదంతా జరిగింది, కొన్ని లక్షల మంది మిస్ అయిపోయారు. అవన్నీ జరిగింది కేవలం నేను సింహాసనం మీద కూర్చోవడానికే.
నాకు అవన్నీ తలుచుకుంటే కృష్ణ, నేను నరకంలో ఎన్ని జన్మలు కొన్ని కొన్ని కోట్ల సంవత్సరాలు నరకయాత్ర అనుభవించిన ఆ పాపం పోదేమో అని నాకు మనసులో కలిచి వేస్తుంది కృష్ణ, నాకు కళ్ళమ్మటి నీళ్ళు ఆగట్లేదని ఏడుస్తూ కృష్ణ భగవానుడి దగ్గరికి వస్తాడండి. ఇది యుధిష్ఠిర మహారాజు యొక్క మనసు అండి. ధర్మరాజు అయిన నిజంగా చేసింది ధర్మయుద్ధమైన, చంపింది ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారైనా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు ఇలా ఫీల్ అవుతున్నాడు. అది అండి ఒక భక్తులకు ఉన్నటువంటి కంపాషన్. నేను రీసెంట్గా ఒక కథ విన్నాను. ఏంటంటే ఒక వైష్ణవుడంట ఒక తేలు నీళ్ళలో పడితే ఆ నీళ్ళలో నుంచి పడుతున్నప్పుడు తేలుని ఇలా చేత్తు తీసి బయటికి తీస్తాడు. తీస్తున్నప్పుడు ఆ తేలు కుడుతున్నప్పటికీ కూడా అయినా కానీ బలవంతంగా తీసి అక్కడ పడేస్తాడు. పక్కన ఉంటే ఒక వ్యక్తి అంటారు, అరే నేను చెప్పాను తేలు కుడుతుంది అయినా కానీ ఎందుకు పట్టుకున్నావు, పట్టుకున్న తర్వాత ఆయన కుడుతున్నప్పుడు తీసేయచ్చు కదా, వదిలేయచ్చు కదా, చేతి నీళ్ళలో వదిలేయచ్చు కదా అంటే, అప్పుడు ఆయన అంటారు, కుట్టడం దాని స్వభావం, రక్షించడం నా స్వభావం, సేవ చేయడం. చనిపోతున్నప్పటికి కూడా ఆ తేలు తన స్వభావాన్ని మానుకోలేదు, అది కుడుతుందని నేను నా స్వభావాన్ని ఎలా మానుకుంటానయ్యా అని ఆ సాధువు చెప్తాడండి. అది వైష్ణవత్వం అంటే. ఇలాంటి వైష్ణవుడు అండి మన యుధిష్ఠిర మహారాజు. హ్యాపీగా అందరు చనిపోయారు, అందరు వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు మంచి రాజ్యం వచ్చింది, చక్రవర్తిని అయిపోయారు, రాజ్యాన్ని ఏలొచ్చు అన్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఎవరన్నా, కానీ అంత బాధతో వచ్చారు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే. అప్పుడు కృష్ణ భగవానుడు అంటారు, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు, కృష్ణుడు స్వయంగా అంటారు, నువ్వు చంపలేదు, నేను వాళ్ళందరిని ఆల్రెడీ వధించాను, నేను ఆర్డర్ వేయడం వల్ల మీరందరూ వాళ్ళందరినీ సంహరించారు, కాబట్టి నీకు అసలు పాపమే రాదు ఇది, ఎందుకంటే బై మై ఆర్డర్ యు కిల్డ్ ఎవ్రీవన్. వాళ్ళందరికీ నేను ఆల్రెడీ వైకుంఠ ధామాలు ఆల్రెడీ ఇచ్చేశాను, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అక్కడ, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు కన్విన్స్ కాడండి. అదేంది, కృష్ణుడే స్వయంగా చెప్తున్నప్పుడు కన్విన్స్ అవ్వాలి కదా, భగవంతుడే స్వయంగా చెప్తున్నప్పుడు ఎందుకు ఇంకా మళ్ళీ ఇంకా బాధపడుతూ అడుగుతున్నాడు అంటే, ఆచార్యులు మన భాగవతంలో రాస్తారు, కృష్ణ భగవానుడే స్వయంగా తన హృదయంలోకి వెళ్ళి బయట ఉన్నటువంటి కృష్ణుడు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా అంగీకరించకు వీళ్ళ బాధపడుతూనే ఉండని కృష్ణ భగవానుడే లోపల చెప్తున్నారండి యుధిష్ఠిర మహారాజుకి. మనం అనుకోవచ్చు మనకు కూడా ఏదన్నా అలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనకు కూడా కృష్ణుడు లోపల అలా చెప్తున్నాడని, మనం అలా ఊహించుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ యుధిష్ఠిర మహారాజు శుద్ధ భక్తుడు అంటే ఒకే ఒక కండిషన్ అండి, నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటారు, ఏ కండిషన్లో ఉన్నా, ఏ ఆపద వచ్చినా. మనం అలా చేస్తున్నామా? మనం రోజుకు 10 నిమిషాలు చేయడానికి కూడా మనకు టైం ఉండట్లేదు. కాబట్టి మనం భక్తి చేసి ప్రోగ్రెస్ లో ఉన్నాం. స్లోగా కొంతకాలానికి గురువులు కృష్ణుడి యొక్క కృప వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా మనం కూడా మంచి శుద్ధ భక్తి స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు అలాంటి శుద్ధ భక్తుడు అయినప్పటికీ కృష్ణ భగవాన్ తన హృదయంలోకి వెళ్ళి ఎవరిని చెప్పినా అంగీకరించుకు అని చెప్తున్నారు. దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. కృష్ణుడు ఎందుకు యుధిష్ఠిర మహారాజుని అలాంటి మోహంలోకి నెట్టేశాడు అంటే, కృష్ణుడు ఎవరు చెప్పినా అంగీకరించాడు, ఒక్కరు చెప్తేనే అంగీకరిస్తాడు. ఆయనే కురుక్షేత్ర రణరంగంలో అందరూ చనిపోయినప్పటికి కూడా ఆ బాణాల యొక్క బెడ్ అంటే బాణాల మీద పడున్నటువంటి భీష్మ పితామహు రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే మనకు ఉత్తరాయణ స్టార్ట్ అవుతుందో అప్పుడు తన దేహాన్ని వదిలిపెట్టడానికి, త్వరలోనే ఉత్తరాయణ కాలం రాబోతుంది, భీష్మ పితామహుడు ఇంకా ఆ కురుక్షేత్రులను బతికే ఉన్నాడు, అలాంటి భీష్మ పితామహుడు తినకి సూచనలు ఇవ్వాలి. ఇదంతా జరగడానికి కృష్ణుడు తన హృదయంలో నుంచి నువ్వు ఎవరు చెప్పినా వినొద్దు అంటున్నారు. సో తర్వాతి సెషన్స్ లో మనం భీష్మ పితామహుడు చెప్పుకోవచ్చు. సో ఈ అధ్యాయంలో విషయాలు ఏంటంటే, మనం ఫస్ట్ కృష్ణుడు పాండవులను ఓదారుస్తారు వాళ్ళ బిడ్డలందరూ చనిపోయినప్పుడు. ఆ తర్వాత కృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజును రక్షిస్తాడు. ఆ తర్వాత ద్వారకాకు బయలుదేరుతున్న కృష్ణుడికి కుంతి మహారాణి ప్రార్థనలు, దుఃఖపూరితమైన యుధిష్ఠిరుడు భగవంతుతో ఏ విధంగా సంభాషించాడు, ఇవి మనం తెలుసుకున్నామండి. రేపు మనం 9వ అధ్యాయం చర్చించుకుందాం. 9వ అధ్యాయం అంటే భీష్మ పితామహుడు. సో భీష్ముడు గొప్ప కృష్ణ భక్తుడండి. కృష్ణుడితో వీర్యరసం అంటే కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి అంటే ఆపోజిట్ సైడ్ ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు భీష్ముడు ఏదో కొంచెం మంచి వ్యక్తిలే, కానీ ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి మంచి వ్యక్తులే, దుర్యోధనుడికి ఉప్పుతుంటున్నాడు కాబట్టి వాళ్ళు యుద్ధం చేశారు అనుకుంటారు. అది కాదండి మెయిన్ కారణం. కృష్ణుడి కోరిక మేరకు కృష్ణుడికి ఆనందం ఇవ్వడానికి అతను ఉన్నాడు.
సో తనకి చాలా ఎప్పటి నుంచో కోరిక యుధిష్ఠిర మహారాజు చక్రవర్తి చూడడానికి. పాండవులు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు భీష్ముడు తన కళ్ళతో చూశాడు. ద్రౌపదిని ఏ విధంగా అవమానించారు అవన్నీ తన కళ్ళతో చూశాడు. ఇవన్నీ చూశాక వాళ్ళు ఎప్పుడు మంచిగా ఎదుగుతారు, మంచిగా రాజ్యాన్ని ఏలుతారు, అది నేను ఎప్పుడు నా కళ్ళతో చూస్తాను అని ఎదురు చూస్తున్నటువంటి భీష్మ పితామహుడికి నేను చనిపోయేటప్పుడు కృష్ణుడు నా ఎదురుగా ఉండాలి అన్న కోరికను ఫుల్ఫిల్ చేయడానికి కూడా, ఇవన్నీ చేయడానికి కూడా ఇప్పుడు చక్రవర్తి అయ్యాడు మన యుధిష్ఠిర మహారాజు. ఆ చక్రవర్తి అయినటువంటి యుధిష్ఠిరుడిని తీసుకొని వచ్చి కృష్ణ భగవానుడు భీష్ముడి దగ్గరికి వస్తాడు, ఆ పాండవులందరూ కూడా. సో ఆ విధంగా మంచి రాజరికమైనటువంటి బట్టలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి చనిపోతున్నప్పుడు కృష్ణ భగవానుని పక్కనే చూసినటువంటి భీష్మ పితామహుడు చాలా ఆనందపడతాడు. ఆ ఆనందంలో యుధిష్ఠిర మహారాజు ఏదైతే దుఃఖంతో ఉన్నాడో ఆ దుఃఖాన్ని తను ఇచ్చేటువంటి సూచనలతో తీసేస్తాడండి. ఆ సూచనలు ఏంటి, ఏ విధంగా భీష్మ పితామహుడు ఇచ్చాడు, అది రేపు చర్చించుకుందామండి. చాలా చాలా వండర్ఫుల్ ప్రేయర్స్ అండి భీష్మ పితామహుడివి. చాలా చాలా వండర్ఫుల్. భీష్మ పంచమ రోజు మేమందరం పాడుకుంటాము, అవి రేపు మనం చర్చించుకుందాం ఆ ప్రేయర్స్. ఇవాళకి మనము ముగియం చెప్దాం ఈ సెషన్స్ కి. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? లేవండి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ రామ్ ప్రభు, చెప్పండి ప్రభు. ఇప్పుడు సతీ సహగమనం ఉంది కదా ప్రభుజీ, అవునవును. అదే కొంతమంది సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ అలాంటి వాళ్ళు చాలా మంది అపోజ్ చేశారు కదా, అలా ఉండకూడదు అని. కరెక్టే, వాళ్ళందరూ అపోజ్ చేశారు. ఎలా కరెక్ట్ అవుతుంది ప్రభుజీ? అంటే భర్త చనిపోగానే భార్య కూడా మంటల్లో కాలి చనిపోవాలని శాస్త్రాల ప్రకారం ఎట్లా కరెక్ట్ ఎలా ఉంటుంది? ఓకే, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. అంటే మనకు వీళ్ళందరూ రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అర్థమైంది. వీరందరూ కూడా సతీ సహగమనాన్ని వీళ్ళందరూ అపోజ్ చేశారు. అది ఎందుకు చేశారు అంటే అది కరెక్టేనండి. సతీ సహగమనాన్ని ఎవరైనా భార్య తను భర్తతో పాటు వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఫోర్స్ఫుల్ గా నెట్టకూడదండి. సతీ సహగమనం అంటే వాలంటరీగా వెళ్తారు, ఫోర్స్ గా నెట్టకూడదు. అందుకు అపోజ్ చేశారు. మన వాళ్ళ తర్వాత దాన్ని ఆచారంగా ఫోర్స్ గా నెడుతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తి చేసేవాళ్ళండి హ్యాపీగా. సో వాళ్ళు ఎప్పుడైతే భర్తతో పాటు వెళ్తారో స్త్రీకి ఉన్నటువంటి ఆ పాతివ్రత్యం శక్తితోటి, పాతివ్రత్యం శక్తి అంటే అది మామూలు శక్తి కాదండి, అది భగవంతుని కూడా కంట్రోల్ చేసేది ఆ శక్తి. మనం చూడొచ్చు సతీ సావిత్రి యమధర్మరాజులో భర్త చనిపోయినప్పుడు యమధర్మరాజు నుంచి కూడా భర్తను తీసుకురాగలిగింది. అంత శక్తి ఉందండి పాతివ్రత్యానికి. అనసూయ మన తర్వాత మన భాగవతంలో వస్తారు, ఆవిడ శక్తి కూడా. వాళ్ళు భగవంతుల్ని కూడా ఆవిడ చిన్నపిల్లల్ని చేసేసుద్ది. అమ్మ మాకు మా భర్త ఎవరు తెలుసుకోవడం కష్టంగా ఉందంటే ఆ తర్వాత తను మళ్ళీ మార్చేసుద్ది అండి. సో అంటే పాతివ్రత్యానికి అంత శక్తి ఉంది. సో ఎవరైతే సతీగమనం చేసి చాలా చనిపోతున్నారో వాళ్ళ పాతివ్రత్యం శక్తితోటి మంచి లోకాలకు వెళ్తారండి, భగవద్ధామానికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అలాంటి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు భర్త అరుగుజాడలు నడుస్తారు కాబట్టి అలా వెళ్తారు, అదే ఆధ్యాత్మికంగా పరంగా. కానీ అది జరగాల్సింది ఒక స్త్రీ నిజంగా అంత చాస్టిటీ అంత పవిత్రతతో అలా ఉన్నప్పుడు వాలంటరీగా నేను వెళ్తాను అన్నప్పుడు అలా చెయ్యొచ్చు. అలా కాకుండా తనిక్కడే ఉండి భక్తి చేసుకుంటాను అన్నప్పుడు, తనిక్కడే ఉండి పిల్లల్ని చూసుకుంటాను అన్నప్పుడు, తనిక్కడే ఉండి ఇంకా కొన్ని ధర్మాలు నిర్వర్తించాలి అన్నప్పుడు ఫోర్స్ఫుల్ గా నెట్టకూడదు. అలా ఫోర్స్ఫుల్ గా నెడుతున్నారు కాబట్టి అది ఆచారంగా వచ్చిందా, ఆ నియమాలను తెలియకుండా ఉన్న వాళ్ళందరూ అలా ఫోర్స్ఫుల్ గా నెడుతున్నారు కాబట్టి మన వాళ్ళు ఆపారు దాన్ని. కాకపోతే ఇదివరకు అది ఉన్నదండి, సతీ సహగమనం ఉంది. ఇంకోటి ప్రభుజీ, కుంతిదేవి ఇంత బాధపడి కృష్ణుని ప్రార్థిస్తది కదా, మీరు వెళ్ళొద్దు కృష్ణ. ఎందుకంటే కుంతిదేవికి ఆల్రెడీ తెలుసు కదా యుద్ధంలో గెలిచారు కాబట్టి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఎప్పటికైనా అయినప్పటికీ కృష్ణుడు ఎందుకు మరి, అంటే వీళ్ళందరూ కృష్ణ భక్తులే కదా, వీళ్ళందరినీ ఒంటరిగా వదిలేసి కృష్ణుడు ఎందుకు వెళ్ళిపోయారు? కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడండి, మన హృదయంలో ఉంటాడు. ద్వారకకి వెళ్ళిపోయారు కదా, మన హృదయంలో ఉంటారు కదండి కృష్ణుడు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా కానీ. సో అంటే వీళ్ళకి మోక్ష మార్గం అట్లాంటివి ఏదైనా. సో కృష్ణుడు తన లీలలు అనేవి ఒక్కొక్క దానికి ఒక టైం అనేది పరిధి అనేది ఉంటుంది. హస్తినాపురంలో కురుక్షేత్ర లీల ఒకటి, ద్వారకా లీల, మధురా లీల, బృందావన లీల, అలాగా ఒక్కొక్క టైంలో చేస్తారు. కానీ భక్తులకి ఎప్పుడు కృష్ణుడు తోడే ఉంటారు. వాళ్ళకి మోక్ష మార్గం వైపు వాళ్ళని నడిపించడానికి వాళ్ళకి ఆల్రెడీ ధర్మసూత్రాలని ఇచ్చారు. వాళ్ళ ధర్మసూత్రాలను పట్టుకొని వాళ్ళు మోక్ష మార్గం వైపు వెళ్తారు, వాళ్ళు వైకుంఠ ధామాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకి మార్గం క్లియర్ అయిపోయింది. ఇంకా
వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ అదే, వైకుంఠాలకు వెళ్ళిపోతారు. కానీ ఇంకా ఆ భక్తుల ఎఫెక్షన్స్ తోటి అలా రెసిప్రొకేట్ రెసిప్రొకేట్ అవుతారనమాట. భగవంతుడితో ప్రతిస్పందిస్తారు, భగవంతుడితో మేము ఎప్పుడు ఉండాలి అని. అది మనలాంటి వాళ్ళందరికీ చెప్పడానికి. అంటే భగవంతుడు వాళ్ళకి వైకుంఠ ధామాన్ని కన్ఫర్మ్ చేసినా, భగవంతుడు వాళ్ళకి పరమాత్మ రూపంలో ఎప్పుడు గైడెన్స్ ఇస్తున్నా, భగవంతుడి యొక్క నియమాలు వాళ్ళు ఎప్పుడు పాటిస్తున్నా కానీ ఇంకా మేము ఇప్పుడు భగవంతుడితో ఉండాలని అని వాళ్ళు ఎందుకు అలాంటి ప్రేయర్స్ అనేది చేస్తారంటే మనలాంటి వాళ్ళందరికీ చెప్పడానికి. భగవంతుడితో ఎప్పుడు మనం అట్రాక్షన్ కలిగి ఉండాలి, భగవంతుడికి సాన్నిధ్యంలో ఉండాలి అని. అర్థమైందండి? ఓకే ప్రభుజీ. ఓకే 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 ఓకే. ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే ప్రభుజీ ఇవన్నీ రాజుల కాలంలోనే ఎందుకు జరిగాయి? ఇప్పుడు ప్రెసెంట్ కాలం తర్వాత ప్రెసెంట్ కలియుగంలో రాజుల కాలము అంటే ఏం జరిగాయి రాజుల కాలంలో? అంటే ఇవన్నీ రాజ్యాల గురించి ఎలా ఉన్నాయి కదా, అప్పుడే కృష్ణుడు వచ్చాడు, అప్పుడు స్టోరీ ఇట్లా ఉంది కదా. అదే కలియుగంలో కూడా అంటే కలియుగం చివరిలో వస్తుందా? అంటే భగవంతుడు ఇప్పుడు ఎందుకు రావట్లేదనా? రాజుల కాలంలో ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదనా? రాజుల కాలం అని కాదండి, భగవంతుడు కొన్ని నియమాలు ఉంటాయి ఏ టైంలో రావాలి అని అన్నట్టుగా. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, సత్యయుగంలో అలా ఒక టైంలో వస్తారు. అలాగైతే రాజుల కులం అంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి ఉన్నప్పుడు చాలా మంది రాజులు ఉన్నారండి. హైదరాబాద్ మొత్తం డిఫరెంట్ రాజులు పరిపాలించేవారు. మన భారతదేశం మొత్తం డిఫరెంట్ రాజ్యాలతో ఉంది. గత 60-70 ఏళ్ల క్రితం వరకు కూడా ఉన్నాయండి రాజ్యాలు. ఆ తర్వాత వాటన్నిటిని ఏకం చేసే గవర్నమెంట్స్ అనేది ఫాలో అయిపోయింది. అంటే కలియుగం ముందుకెళ్లే కొద్ది చాలా మార్పులు వస్తుంటాయి. కాకపోతే భగవంతుడు ఈ యుగంలో కూడా వచ్చాడు. 500 ఏళ్ల క్రితం చైతన్య మహాప్రభు రూపంలో కృష్ణావతారం అండి. అన్ని యుగాల్లో రాడు, డైరెక్ట్గా వచ్చారు. హరినామ సంకీర్తనలు తీసుకొచ్చాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, కలియుగంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే భగవంతుడు ఏదైనా అవతారం తీసుకొని రావడానికి ఆ టైంలో వచ్చి మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాడు, ఆ పర్టికులర్ పీరియడ్లోనే ఉంటారేమో. కానీ ఈ కలియుగంలో నిరంతరం భగవంతుడు ఉంటాడు హరినామ రూపంలో. హరినామ రూపంలో ఉంటారండి నిరంతరం భగవంతుడు. ఎక్కడెక్కడ హరినామాలు కలియుగంలో జరుగుతాయో అదొక మోస్ట్ బెనిఫిట్. అన్ని యుగాలు చేస్తే హరినామం చేసినంత మాత్రాన రాడండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇంకా ఎక్కువ తపస్సు చేయాలి, ఎక్కువ చేయాలి. ఎందుకంటే కాలం అనుకూలంగా ఉంటుంది, ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి, అన్ని అనుకూలంగా ఉంటాయి. కలియుగంలో ఏది అనుకూలంగా ఉండదు, కాలం అనుకూలంగా ఉండదు, ప్రదేశాలు అనుకూలంగా ఉండదు, మనుషులు అనుకూలంగా ఉండరు. నా అనుకున్న వాళ్ళే మనల్ని చీకొడుతూ ఉంటారు. అలాంటి సమయంలో నువ్వు భక్తి చేస్తున్నావంటే మనకు బెనిఫిట్ ఇవ్వడానికి అలా చేశారు. సో హరినామ సంకీర్తనలకు అంతకంత ప్రాధాన్యత ఇవ్వాలి. భక్తుల మధ్యలతో ఉండి చేసినటువంటి హరినామ సంకీర్తనలకు అంత వాల్యూబుల్. ఇమ్మీడియట్గా ఒక మనిషిని చాలా శుద్ధి చేస్తాయి, చాలా పవిత్ర చేస్తాయి. సంకీర్తన అంటే ఇలా ప్రతిరోజు వచ్చి మనం భాగవతం చర్చించుకుంటున్నాం, ఇది కూడా సంకీర్తనే, ఇది కూడా సంకీర్తనే. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉండాలి ప్రతిరోజు కూడా. ఓకే ఓకేనండి. సరే అయితే మళ్ళీ రేపు కలుసుకుందాం మనం. భీష్ముడి యొక్క చాప్టర్ చాలా మంచి చాప్టర్. ఒకసారి అందరం మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరినామ సంకీర్తనలకి జై.